అయ్యా బాబులు కదిలేమా అందరు అయితే సైడ్ ఫోటో ఉంది ఆ ఫోటో అదే మెయిన్ అసలు రూమ్ పెట్టడం ఒక మనం ఈ ఫోటో తీయనా అది తీయనా అన్న ఆ కొమ్మ తీయనా దేనికన్నా ఈ మాట్లాడే అవకాశం పిల్లల ద్వారా నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మాకున్న సంతోషం అనేది ఒకటే, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా లేకపోతే ఇంకోటనే కాదు, పిల్లల ఎదుగుదల గురించి సంతోషించుకునేది మన బాధ్యత కావాలంట. నేను పిల్లలు తీర్చిదిద్దుకోవడం, ప్రయోజకులు కావడం అనేది ఏ తల్లిదండ్రులైనా కానీ సంతోషిస్తారు. అలాంటిది ఇవాళ మన సెంచరీ స్కూల్లో గత 25 సంవత్సరాలుగా మనం రాష్ట్ర స్థాయిలో ఎన్నో మరి మంచి మంచి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగున్నారు. ఇందులో భాగం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యా విధానం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి చేసే ప్రయత్నం. పిల్లలు రియలైజ్ కావాలి. చిన్నప్పటి నుంచే చదువు అనేది ఒక్క రోజుతో వచ్చేది కాదు, అది రోజు దాన్ని సాధించాలి. అలాంటి తత్వాన్ని మనం పిల్లల్లో పెంపొందింప చేయాలి. పిల్లల మొదట్లో కొంచెం దీన్ని అర్థం చేసుకోవడం, కానీ దాన్ని మనం పిల్లలకు తెలియజేయాలి. ఓపిక బాగా మనం పెట్టి మనం పిల్లలు కనుక కేర్ తీసుకోగలిగినట్లయితే ఈ సమాజానికి మేధాశక్తి అనేది తక్కువ ఏమాత్రం కాదు. కాబట్టి నేను అంటూ ఉంటాను, ఏదో పేరు కోసం ఇన్స్టిట్యూషన్ కాదు, సమాజ శ్రేయస్ కోసం ఇన్స్టిట్యూషన్ నడపాలి. ఎవరి వృత్తిలో వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే ఈ దేశం చాలా ముందుకు వెళ్తుంది. మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని ఈ యొక్క ప్రపంచానికే ఉపయోగపడేటటువంటి చేసే ప్రయత్నంలో చదువు చాలా గొప్పది. దాదాపు మానవ వనరులు అంటే మనిషిలో మేధస్సులో ఉన్నటువంటిది. ఇది ఫిజికల్గా కనిపించేది కాదు, మేధస్సుకు సంబంధించింది. మనిషి బుర్రలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు. ఇవాళ మనం సైన్స్ పరిశోధనలు చూసినట్లయితే సింపుల్గా ఉంటారు, వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలు అనేకం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన, పరిజ్ఞానం. ఆలోచనలో రేకెత్తించడం, నేను ఏంటి, ఎప్పుడు, ఎందుకు, ఏది ఎలా జరుగుతుంది అనేది మనస్ఫూర్తిగా చదువుని కనుక మనం నేర్చుకున్నట్లయితే, విద్యార్థులు పుస్తకాలను పఠనం చేసినట్లయితే ఖచ్చితంగా దాదాపుగా చాలామంది విద్యార్థులు మరి ముందుకు వస్తారు. అందులో భాగంగానే ఈ టాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేది ఒక ప్రక్రియ పిల్లలు వెలుగుతీయడంలో. మన స్కూల్లో మన ఎగ్జామినేషన్ పెట్టి మేము గొప్ప అంటాం కాదు, మనం దగ్గర ప్రాక్టీస్ చేసుకున్న పిల్లలు, మన దగ్గర నేర్చుకున్న పిల్లలు రకరకాల వేదికల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా, టాలెంట్ ఎగ్జామినేషన్స్ ద్వారా వాళ్ళు గుర్తింపు తెచ్చుకోగలిగినప్పుడు అది నిజమైనటువంటి టాలెంట్ అవుతుంది. సో అందులో భాగంగానే దాదాపుగా ఒక 25 సంవత్సరాల పైనుంచి చెక్కుముఖి, అది జన విజ్ఞాన వేదిక వారు అది ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్. అది దానికి ఏ అనుబంధం లేదు. వాళ్ళు దాంట్లో మేధావులు అనేవాళ్ళు దాంట్లో ఉన్నారు. మరి దీనికి ఆర్ఎస్సి వేదికగా రోజు మ్యాగజైన్స్ నెల వస్తూ ఉంటాయి. విద్యార్థి లోకానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. అందులో రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్, ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి, అధ్యాపక వృత్తి నుంచి దాంట్లో పనిచేస్తూ ఉన్నారు ఎగ్జామ్ లేకుండానే. కాబట్టి సంవత్సరం వాళ్ళు ఎగ్జామినేషన్స్ ద్వారా కార్యక్రమాలు చేసుకున్నారు. సైన్స్ని డెవలప్ చేయటం, ప్రయోగాల ద్వారా సైన్స్ డెవలప్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అందరూ పెట్టేటటువంటి ఎగ్జామినేషన్స్ కంటే భిన్నంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు పెట్టే ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఆన్సర్సే కాదు, లేకుంటే క్విజ్ లాంటివి కాకుండా చేసి చూద్దాం, ఏ విధంగా రా మెటీరియల్ తీసుకొని నో కాస్ట్ లో కాస్ట్ అనేటువంటి తత్వంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలానే ఈ సంవత్సరం కూడా టాలెంట్ ఎగ్జామినేషన్స్
ఫీజు నామమాత్రంగా తీసుకుంటారు, పేపర్ ఖర్చు. మరి ముందుగా పాఠశాల స్థాయిలో ఎగ్జామినేషన్స్, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించి చివరికి రాష్ట్ర స్థాయిలో నిలిచిన విద్యార్థులకి కొంత పారితోషికం, నగదు పారితోషికం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా మంచిగా ఉంటే వాళ్ళు అంతర్జాతీయ స్థాయి కూడా ఈ వేదిక ద్వారా ఇలాంటి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ల ద్వారా ఇంకా రకరకాల వ్యవస్థల ద్వారా వీళ్ళు విద్యార్థి రూపం పైకి వెళ్ళడానికి ఇది ఒక ఛానల్. ఇది చాలా మంచిగా ఉంటుంది. చాలా టాలెంట్ ఎగ్జామినేషన్స్ మనం చూస్తున్నాం, కానీ కొంచెం కరెక్ట్ అని నేను అనుకోలేను. కానీ ఈ సరైన టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు సరైన విద్యార్థులు మాత్రం బయటకు వస్తారు. ఇవన్నీ కూడా టాలెంట్ టెస్ట్ పెట్టుకోవడం, ఏదేదో పెట్టుకొని ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి అలాంటిది కూడా మనం కానీ ఒప్పుకోకూడదు. నిజమైన విద్యార్థులకు మనం పెద్దపీట వేయాలి, కానీ ఏదో అదో ఆ టైంకి ఏదో రకమైనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఫస్ట్ వచ్చాడంటే అది కలకాలం అతను నిలవగలిగేటువంటి విధంగా చేయాలి. అంచేత ఈ మొదటి మనకు స్కూల్ 28 సంవత్సరాల నుంచి సెంచరీ వ్యవస్థలు దాంతో ఎదిగినాయి. ఓకే, నేను కూడాను ఈ యొక్క టాలెంట్ని నమ్ముకొని పైకి రావడం జరిగింది. మరి నేను సుమారుగా 87లో సర్వీస్ కమిషన్ రాసినప్పుడు దాదాపు ఒక 2 రోజులు ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. మరి కష్టపడి దాంట్లో నుంచి నెగ్గి ఇంటర్వ్యూలో కూడా నెగ్గి ఉద్యోగం సంపాదించగలిగాము. 33 సంవత్సరాలు గవర్నమెంట్ చక్కగా ఉద్యోగం చేయడం జరిగింది. ఇవాళ కూడా పిల్లలకు సేవ చేసే భాగ్యం. ఇదే లేకుండా ఉంటే ఎక్కడో కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి, అది కాదు. మనిషి జీవితకాలం కూడాను 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే అబ్దుల్ కలాం యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మేము ముందు వెళ్తున్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పిల్లలతో ఎగ్జామినేషన్స్ ఫీజు తీసుకొని మీరు రాసుకోండి అని అనడమే కాకుండా వాళ్ళకి ఎన్ని కూడా దగ్గర కోచింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు అరేంజ్ చేయబోతున్నాం 8th క్లాసు కాబట్టి సంవత్సరం అంతా కోచింగ్ ఇచ్చి మనం మా సిద్ధాంతం ఏంటంటే పక్క చేలో మేత వేసి గేదె మా ఇంట్లో పాలు ఇవ్వాలని చెప్పేసి మేము నమ్మట్లేదు. కాబట్టి అదేదో మనమే చేయాలి. మన యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే, మన యొక్క టీచింగ్ ఎబిలిటీస్ తోటే మరి పిల్లల్ని మనం వెళ్ళి తీసుకెళ్ళే ఉద్దేశంతో సంవత్సరం అంతా కూడాను పిల్లల్ని ఒక 20%, 30% పిల్లల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ద్వారా వాళ్ళ ముందుంచి మిగిలిన పిల్లలు కూడా ఇన్స్పైర్ కావాలనే ఉద్దేశంతో ఇలా మేము కోచింగ్ ద్వారానే ముందుకెళ్తున్నాము. ఇది లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రం వీళ్ళు ఫస్ట్ వచ్చినట్టు కాదు. నేను చెప్తే ఒకప్పుడు మన దగ్గర టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్ అమ్మాయి జిల్లాలో మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పరిణతి అదే సంవత్సరం రాసిన 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో 561 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఆనాడు నేను ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది, చెప్పినట్లుగా జరగటం జరిగింది. ఇవాళ టాలెంట్ టెస్ట్లో మరి ప్రతిభ చూపిన విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఇవాళ ఒక రవితేజ పిల్లవాడు స్టేట్ లెవెల్లో జీకే టాలెంట్ టెస్ట్ ఉన్న పిల్లవాడు ఇవాళ అమెరికా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్నాడు. అంతటి స్థాయికి పిల్లలు ఎదగడానికి చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం కనుక లేకపోతే జరగదు. ఇది సెంచరీ సంస్థలు ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మాకు ఎందుకో పిల్లలు అనేటువంటి తత్వంతో మేము ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పుడు కూడా నేనంటూ కూడా ఫిజిక్స్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను ఫిజిక్స్ని కొనుక్కోలేదు కాబట్టి అమ్ముకోను. అంతకంటే కూడాను పిల్లలకు చెప్పటమే నా యొక్క ప్రవృత్తి. కాబట్టి ఎప్పుడు కూడాను సెంచరీ 10 మందితో చెప్పించుకుంటూ ముఖ్యంగా మరి వీలైతే పిల్లల దగ్గర డబ్బు కూడా ఆశించకుండా వాళ్ళు చదువుకుంటే మాకు చాలు. మా భర్త ఎలా ఉంటుందంటే మనం తినలేకపోయినా మనం 10 మంది మన ముందు తింటే బాగుంటుంది అనే తత్వం కలిగిన వాళ్ళం మేము. చాలు అటువంటి ఆనందం అనేది మనిషికి వేరే ఉండదు. అందులో భాగంగా మనం ఇప్పటికి కూడా ఇక నుంచి వాళ్ళ ఒక స్థాయికి సెంచరీ విద్యా సంస్థలు ముందు తీసుకెళ్తాం. అది ఈ సంవత్సరం మొదలైంది. రోజు 2 గంటల కోచింగ్ తోటి పొద్దున్నే నేను లేచానంటే తీసుకునేది 8th క్లాస్ లెవెల్ 1, ఈవినింగ్ మళ్ళీ లెవెల్ 2, మధ్యలో బయట ఎక్స్ట్రా ఈ యొక్క గెస్ట్ లెక్చర్స్ పిలిపించి ఒక చాప్టర్ ఒకళ్ళు, 2 చాప్టర్లు ఇద్దరు, ఒకప్పుడు సిద్ధార్థ కాకుండా నలంద నుంచి మన దగ్గర ఆదివారం చెప్పే రోజులు ఆ రోజుల్లో చెప్పేవాడు. ఒక టీం వచ్చి పగలంతా ఆదివారం అంతా చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా నలంద విద్యా సంస్థకి మంచి పేరు తెచ్చినట్టు విద్యార్థులు మేము చాలామందిని చూసాం. మా బావ కూడా అక్కడ చదువుకున్నాడు. ఇలాంటిది అందరూ సహకరిస్తే వస్తాయి. ఇవాళ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకునేటటువంటి యొక్క అందరూ కూడాను ఈ మేనేజ్మెంటు స్కూల్ స్థాయిలోనే పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటే మెరుగైనటువంటి విద్యను మనం అందించడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈనాడు మేము కృష్ణవేణి కాలేజీలో వెంకటేశ్వర గారిని పిలిస్తే కెమిస్ట్రీ ఈ రకంగా పిల్లలకి తోడ్పడే విధంగా మనకున్న పలుకుబడి, మనకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఎవరైతే మనం ఎవరికైతే సహకరించగలుగుతామో ఎదుటి వాళ్ళ సహకారం కూడా మనం తీసుకొని పిల్లలకి మనం ఉపయోగపడేటట్టు, మనకు ఉపయోగపడేటట్లుగా కాదు, విద్యార్థి లోకానికి పిల్లలు నమ్ముకున్నట్టు మనల్ని
మనం వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉండే విధంగా ప్రయత్నిస్తే స్కూల్కి ఒక్కలైనా కానీ నిలబడితే ఈ పిల్లలు తక్కువలేం కాదు. అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు ఎదుగుతారు. దానికి సరైన ప్రణాళిక ఉండాలి. సహజంగా పిల్లల వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళకి తెలియకపోవటం వల్ల. కొంతకాలం మనం వాళ్ళకి మోటివేట్ చేయటం వలన, చెప్పటం వల్ల, అనేక రకాల ఉదాహరణల ద్వారా వచ్చిందంతా, రానిదంతా, రాబోయే రోజుల్లో ఉండాల్సిందంతా ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే చక్కగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇది నా యొక్క స్వానుభవంలో నేను తెలుసుకునే విషయాలు. విద్యారంగంలో నేను 36 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఇబ్బంది అనిపించుకోవట్లేదు. నేను గొప్ప చేస్తానని చెప్పేసి ఏమాత్రం అనుకోవట్లేదు. ఇది నా ధర్మంగా నేను భావిస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఏమైనా గొప్పగా ఫీల్ అయ్యారు? ఏదీ లేదు. ఇక్కడ ప్రతి ఒక్క విద్యావేత్త అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను. సో ఇలాంటిది ఇంకా రాబోయే వారికి ఇలా ముందుకు పోవాలడానికి ఏది చేస్తే ఏది కాదు. నేను చెప్తాను కదా, కుండలో కూడు కుండలోనే ఉండి పొలగాడు దుడ్డుగా ఉండాలంటే మాత్రం కాడు. మనం కష్టపడి పని చేయించాలి, పిల్లవాడిని చదివించాలి, మనం శ్రమించాలి. శ్రమ జరిగితేనే ఫలితం అనేది ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. మనం శక్తిని కోల్పోతేనే కొంత పని జరుగుతుంది. అక్కడ మనం ఎదగకుండా కూర్చొని సుఖంగా అట్లనే కూర్చొని అక్కడ పని జరగాలంటే ఏది కాదు. కాబట్టి ఈ క్రియా సిద్ధాంతాన్ని నమ్ముకొని మనందరం కూడా ఎదవాలి. ఈ పిల్లలు అలా ముందుకు వచ్చారు. మరి ఎగ్జామ్ రాయమంటే రాశారు. వీళ్ళందరూ కూడాను కేవలం 150 మంది రాశారు. ఇక్కడ మన స్కూల్స్ మొత్తం మీద 250 మంది రాశారు. అందులో ఈ స్కూల్ నుంచి ఒక ముగ్గురిని, ఆ స్కూల్ నుంచి ముగ్గురు సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. కొంత బెస్ట్ రిజల్ట్ తీసి ఆ పిల్లలు నా పర్యవేక్షణలోనే వాటన్నింటినీ వాల్యుయేషన్ చేయించి వాటిలో ఉన్నటువంటి రాని వాటి కూడా సమాధానం తర్వాత చెప్పినాను. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి డౌట్స్ ఎక్కడా కూడా ఇది కాకుండా. ఒకప్పుడు పిఆర్కే చైతన్య పిల్లవాడు ఉండేవాడు, ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడు. నా పిల్లవాడికి వచ్చే డౌట్ ఉంటే మాత్రం నిద్రపోడా పిల్లవాడు. నాకు తెలిసిన డౌట్స్ నేను చెప్తే కెమిస్ట్రీ డౌట్స్ ఊళ్ళో వాళ్ళని పిలిపించి అంతా ఆ రకంగా ఆ రోజుల్లో పిల్లలు కూడా అట్లా పట్టుదలకు ఉండేవాళ్ళు. అట్లా వీళ్ళని ఎగ్జామ్ పెట్టాము పని అయిపోయింది అనేటి ధోరణి గానే కాకుండా వాళ్ళు చేయలేకపోయింది ఏంటి, ఎగ్జామ్ ద్వారా తెలుసుకోలేకపోయింది ఏంటి, ఇంకా ఎగ్జామ్ రాసి అలానే ఉండాలా అంటే కేవలం మన ముందున్నట్టు నలుగురే కాకుండా మొత్తం విద్యార్థులకు నేను ఈ సందర్భంగా ఎగ్జామినేషన్స్ ముందు రోజు, ఎగ్జామినేషన్ తర్వాత రోజు, ప్రతిరోజు కూడా రాయలేకపోతే, ఏదో లెక్క చేయలేకపోతే ఇలా ఉంటే ఎలా అనేటటువంటిది వాళ్ళు తెలియజేసుకుంటూ చేస్తే పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు. కేవలం వాటిని ఫిజికల్గా హింసించిన మాత్రంలో పిల్లలు మారరు. మార్చే విధమైన పద్ధతులు మనం ఉండాలి. చెప్పేవాళ్ళకి బాగా ఒప్పుకుండాలి. పిల్లలు కూడా కొంచెం అర్థం చేసుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. ఇది పిల్లలు ఏ పిల్లవాళ్ళైనా, ఏ ఇంటి తల్లిదండ్రులు ఎవరైనా కానీ మనందరం వాళ్ళకి మరి సేవ చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండటం వలన సెంచరీ వ్యవస్థలో చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. డౌటే లేదు. ఇక నేను నాకుంటూ ఓపిక ఇంకా అది లేదు. 30 సంవత్సరాల క్రితం ఎలా అయితే నేను క్లాసులు తీసుకోగలిగానో ఆ ఓపికతో ఇవాళ మనం ఉన్న అనుభవాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలని, నాతో మిగిలిపోవాలని చెప్పేసి నేను అనుకోవడం లేదు. విద్యార్థి లోకానికి నా సలహాలు, నా సంబంధించిన సబ్జెక్ట్ అందరూ కూడా ఎప్పుడు కూడా అందించాలంటే దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. ఈ సెంచరీ విద్యా సంస్థల్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి పొరలేసారి లేకపోయినప్పుడు కూడాను ఈ విద్యా సంస్థలకి ఏమాత్రం కొదవ లేదు. ఇవి ముందుకు వెళ్ళలేదు. ఒక సరైనటువంటి విద్యకి కేర్ ఆఫ్ అనేది సెంచరీగా ఉండాలని చెప్పేసి నా మనసులో ఉన్న మాట. సెంచరీ కేవలం డబ్బు సంపాదించడం కోసం ఏమాత్రం కాదు. డబ్బే సంపాదించదలుచుకుంటే నేను బయటకు పోతే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ఐఐటీ ఫిజిక్స్ చెప్తే ఇస్తారు. అది క్వశ్చనే లేదు నాకు. ఇక్కడ రూపాయి నేను పిల్లలు చెప్తాను కానీ బయట ఒక 10 లక్షలు ఇచ్చినా కానీ నేను చెప్పను. అది నా స్వభావం. సో ఇలాంటి చిన్నారులు మా ముందు ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి విద్యార్థులు శైలజ 9th క్లాసు 29 మార్క్స్ తెచ్చుకుంది అవుట్ ఆఫ్ 40కి. ఆ తర్వాత రామారావు పిల్లవాడు కూడా 29 మార్క్స్. ఈ ఇద్దరు కూడా 9th క్లాసు. నా వెనక ఉన్నటువంటి విష్ణు అనే పిల్లవాడు చాలా షార్పు. BAS అంటే బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ ద్వారా మన దగ్గర చేరాడు. అయినప్పుడు కూడా ఆణిముత్యం లాంటి పిల్లవాడు. వాడు 30 మార్క్స్ తెచ్చుకున్నాడు ఇక్కడ. అది గ్రేట్. అలానే ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడి పేరు అక్షిత్. ఈ అక్షిత్ కూడా వీడు కూడా బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు. ఈ ఇద్దరు బెస్ట్ అవైలబిలిటీ వాళ్ళు. ఇద్దరు కూడా ఫీజులు కట్టేది ఏం లేదు. గవర్నమెంటే వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం ఖర్చు వాటిలోనే ఉంటాయి. కాబట్టి అలాంటి పిల్లలు రావాలి. మనకు బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు సుమారుగా మన దగ్గర 150 మంది ఉన్నారు. 150 మందిలో పై 50 మంది మాత్రం బ్రహ్మాండమైన చదువులో ఉన్నారు. సరే కొంతమంది చాలా వెనకబడి ఉన్నారు కానీ వాళ్ళు కూడా రాను ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇది పిల్లలు వదిలేసే పద్ధతిలో కాకుండా మేము ఉంటున్నాం. మా దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ అంతా కూడా బాగా
కృషి చేస్తూ ఉన్నది. సో ఈ నలుగురు పిల్లల విద్యార్థులు నేను మనస్ఫూర్తిగా మనసారా అభినందిస్తూ ఉన్నాను. వీళ్ళకి కూడా చిరు సహాయం, వీళ్ళు ఇట్లా వన్నెది ఇచ్చినందుకు, అందరి ముందు నిలబడినందుకు, అందరికంటే ముందున్నందుకు రేపు అసెంబ్లీలో వీళ్ళకి కొంత ఫైనాన్షియల్గా తలా 50 రూపాయలు 100 రూపాయలు లాంటి ప్రైజులు నేను చెప్పాను కూడా. మీరు తెచ్చుకోండి, ఇక్కడ నేను ఇస్తాను, అక్కడ వస్తే అక్కడే తీసుకుంటారు. కానీ ఈ రకంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఎంతో పేరు వస్తూ ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది చెప్తూ ఉంటాను. పిల్లలు బాగా ఇన్స్పైర్ అవుతారు. 10 రూపాయలు మనకు వాళ్ళకి ఎక్కువేం కాదు, కానీ ఆ 10 రూపాయలు వేరే వాళ్ళు ఇస్తే మాత్రం అది చాలా గొప్పే మనకి. సో ఆ రకంగా ఈ పిల్లలు ముందు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా నాకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంకా మనం రోజు కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళకి సహకరించడానికి చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఈ పిల్లల్ని మరొకసారి అభినందిస్తూ సెలవు. My name is Shailaja and I am from 9th standard. I am studying in Century High Profile in Khammam. This is my pleasure to get second place in a Chakmuki talent test. I got 29 marks out of 40, but I disappointed because of I didn't got first place. And I am feeling happy that I take guidance of Prabhakar sir. He will say motivation classes. Because of him only I got this knowledge, and I am feeling very happy to be as his, and I have proved my talent by this test. Thank you. My name is Vishnu and I am from 8th standard. Recently we wrote the Chakmuki talent test on 16th November, and in that I selected for the highest marks, and I selected for the next Mandal level, and I am feeling very happy to select for the Mandal level, and I am feeling very happy that what means I am the 8th standard, and in our school total 10 up to 10th class they wrote the Chakmuki talent test, 8th, 9th, 10th. In that I am feeling very happy to select. I am the 8th student selected for that. Even the 10th class student also not selected for that, and I am feeling for that 8th class student I am the selected for that, and I got this success by the guidance of our Prabhakar Rao sir. He used to tell always anything for us. He used to think to tell to students for anything. He always think about the children to tell something. He want always to tell something for the students. So by the Prabhakar sir guidance I achieved this. The examination is even 10 rupees also, but that examination proved my talent. So I am feeling very happy. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. నేను 9వ తరగతి సెంచరీ హై ప్రొఫైల్ స్కూల్లో చదువుతున్నాను. నేను చక్ముకి టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి చక్ముకి టాలెంట్ టెస్ట్ కేవలం స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ వరకు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా టాలెంట్ ఈ చక్ముకి టాలెంట్ టెస్ట్ ద్వారా నిరూపించుకోగలిగాం. కానీ నాకు 40కి 29 మాత్రమే వచ్చాయి. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగతా 11 మార్కులు నేను కోల్పోయాను. అది నా పొరపాటు. ప్రతిరోజు మాకు మా డైరెక్టర్ సార్ డివిఎస్ ప్రభాకర్ రావు గారు మోటివేషన్ క్లాస్ మరియు చాలా ఇంకా ఎన్నో రకాల ఫిజిక్స్లోనే టాపిక్లోనే చెప్తూ ఉంటారు. వాటిని మేము ఫాలో అవుతూ ఆయన గైడెన్స్ ద్వారా ఈ చక్ముకి టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాం. కాబట్టి ఇది మా సెంచరీ విద్యా సంస్థలకు హర్షణీయమైనది. ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏమిటంటే, చక్ముకి అంటే ఒక విజయాల సారథి లాగా. ఎందుకంటే దాంతో మన టాలెంట్ ఏంటో మనకే తెలుస్తుంది. ఒక పేద విద్యార్థి మీద ఆయన కుటుంబం మరియు ఆ పాఠశాల అతని స్నేహితులు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే మా ఫ్రెండ్కి ఇన్ని మార్కులు వచ్చాయి ఇందులో అని గొప్ప చెప్పుకుంటారు. అది పాఠశాల అయితే ఆ పాఠశాల యొక్క ప్రొడక్ట్గా ఎదుగుతాడని ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు చెప్పుకుంటారు. A very pleasant good evening to one and all. This is Riyakshit of 8th standard and I am from Bayaram. I am a BA student. I am studying from 5th standard.
in the school. I got a seat from the lottery of BAS, and from my 5th standard I am getting books and everything freely in a quality manner. Our director sir will motivate us every day, and in our 6th standard from our 6th standard Pravakar sir has conducting the IIT classes, and we all are participating in that IIT, and sir is spending 24 hours time with us only, and every Sunday he will motivate us in a manner with all the students of hostel in evening time, and all the teachers will encourage us to learn something newly and everything positively, and we are selected to this Checkmukhi talent test by the motivation of D.V.S. Pravakar Rao sir, and I wish to write so many types of talent tests like Checkmukhi, and this is a talent test which prove our talent, and from the Century institutions I have to gain more knowledge, and in my future I want to become IAS officer, and by these institutions I am believing that I will become an IAS officer, and sir is spending 24 hours time in these Century institutions only, and by these talent test exams all the students are getting more knowledge, and sir is not expecting any money from us, and by the free of cost only sir is telling IIT, and sir is taking only 3,000 rupees for the IIT textbooks only. He is not taking any fees for the teachers and his personal economic purpose. He is taking but just textbooks purpose only, and for every month we will get worksheets from IIT space, that we will got more education by these worksheets, and we are getting more knowledge every year, and I am proudly say I am a product of Century. Thank you. చూడండి అటు కాదు బోర్డు కలపడాలి. కీర్తన 4, దేవ సాహిత్యం 11, ఆయుష 5, గోపికృష్ణ 6, సోమ 12, సుభాష్ మంచి వడ్డీచ్చే విధంగా మిమ్మల్ని తీసే విధంగా తీసే విధంగా చేస్తాం. అది మనలో అందరికీ ఉంది. మనం ఎంత ఎదిగితే సమాజం అంతా మనకు ముందు తీసుకెళ్తాం. పరిజ్ఞానం వాళ్ళని ఎవరి ముందు తీసుకెళ్తాం. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మనకి చదువులో ముందు పోతూ ఉండాలంటే సార్ మీ ఇంట్లో వాళ్ళ కోసం అంటే కొంత పర్వాలేదు, కానీ మీకోసం ఒక మనిషిగా మనం లైఫ్ తీసుకున్న తర్వాత బాధ్యతగా మనం చదువుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పేసి ఆశ పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా స్వశక్తిని నమ్ముకోవాలి. ఆ మన శక్తి మనకి రేపు రోజున మనతో ఉండేది. ఈ పరిస్థితుల్లో జన్మలు అనేవి జీవితాలు అనేవి చాలా సొంతంగా ఉంటాయి, ఇండెఫినెట్ అన్నమాట. అలాంటప్పుడు మన వాళ్ళు మన దూరం అయితేనో లేకుంటే మనకన్నా ఉన్నదంతా పోతేనో చివరి మనం నిలబడి ఎట్లా నిలబడుతామంటే బాధపడుతూ మరి ఏమి లేని వాళ్ళగా ఆర్ఫాన్స్ లాగా మనం మిగిలిపోకూడదు. ఎవరు ఆర్ఫాన్ కాకూడదు. చక్కని ఆరోగ్యం అనుకుంటే చాలు. చదువు ఇవాళ ఇబ్బంది ఏం రావటం లేదు. చదువు ఇవాళ డబ్బుతో కూడుకునే లేదు, కష్టంతో కూడుకున్నది. మీకు మీరుగా శ్రమిస్తే ఏదైనా వస్తుంది. ఇక్కడ ఒకప్పుడు చదువులంటే ఉన్నత చదువులంటే లండన్ పోవాల్సి వచ్చేది, లేకుంటే ఎక్కడికో పోవాల్సి వచ్చేది. గాంధీ గారు ఎక్కడ పోయారు? లండన్ వెళ్ళారు. నెహ్రూ గారు కావచ్చు. ఇప్పుడు నా పరిస్థితి లేదు. ఖమ్మంలోనే బారిస్టర్ చదువుకోవచ్చు, అంటే LLB చదువుకోవచ్చు అన్నమాట. వచ్చాక నాకు మన సెంచరీ ఎందుకు మరి ఆ రోజుల్లో సెంచరీ అనుకున్నామో కానీ చనిపోయినటువంటి మన రోషే గారు న్యూ జనరేషన్ కాలేజీ, ఆయన మాకు గురువు. ఆయన ద్వారా నేను ఎంపీసీలో అడుగుపెట్టాను. మురళీమోహన్ గారు మ్యాథమెటిషియన్. ఆయన రోషే గారు రెస్పాండ్ చేసిన రోజుల్లో నన్ను మ్యాథ్స్లో ప్రోత్సహించారు. ప్రీవియస్
ఆ రోజుల్లో మేము 23 మంది 25 మంది 10th క్లాస్ పాస్ అయితే మా ఒక్క ఊరు నుంచి మాత్రం అందరిలో నేను ఒక్కనే ఎంపీసీ తీసుకున్నాను. మరి ఇందులో అందరూ కూడా సిఈసీ బాగా డిమాండ్ ఉండేది కామర్స్. ఎందుకు తీసుకున్నాను స్టేజ్ అంటే టీచర్స్ అవి లేకపోవడం కారణాలు మా ఇంటి వైపు చూడడం కారణాలు. సో ఏదైతే ఇంటర్మీడియట్లో చాలా లాస్ అవ్వడం జరిగింది. తర్వాత నేను దాన్ని సర్టిఫికెట్ డిగ్రీ లెవెల్లో గొప్ప టీచర్స్ లెక్చరర్స్ ఖమ్మం వాళ్ళు జీవి రామారావు లాంటి వాళ్ళ యొక్క మరి టీచర్లో మేము ఎదిగాం. మరి ఉస్మానియా యూనివర్సిటీలో భోజనం పెట్టించడం జరిగింది. అంతంత రాగలేదు. ఎంఎస్సీకి వెళ్ళాం. ఎంఎస్సీలో ముందు మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ తర్వాత అది చేసి బయటకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ తల్లిదండ్రులు బాధ్యత కూడా తీసుకుని సరే అయిపోయింది, ఒక ఘట్టం అయిపోయింది. ఇలాంటివి ఏ ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని కుటుంబాన్ని నన్ను కాపాడాం, దేశాన్ని కాపాడడం తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తి గొప్పవాడైతే దేశంలో కూడా అలాగే ఆ వ్యక్తులకు సరైనటువంటి ఆలోచన జ్ఞానం లేకపోతే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలానే స్కూల్ కూడా సరైనటువంటి అవగాహన లేకుండా, ఆలోచన విధానం లేకుండా, ఒక సోషల్ అవుట్లుక్ లేకుండా, ఒక స్టూడెంట్స్ మనం సర్వీస్ ఓటు లేకపోతే మాత్రం అనవసరం. ఎన్ని స్కూల్స్ అలా ఉంటున్నాయి, మీరు ఒక స్కూల్ చూస్తూ ఉన్నాం అనేవాళ్ళు. మన పక్కన స్కూల్ ఉంటుంది, దానికి కరెస్పాండెంట్కి సంతకం పెట్టడం చాలా ప్రతి కూడా స్కూల్ ఇంకా లేకపోతే విద్యార్థులుగా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదో రకంగా కాలక్షేపం చేయడం అనేది అనుకుంటే వాళ్ళు బాగా ఉంటుంది. రేపటి రోజున మనం ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అని గమనించి చదువు అనేది వాళ్ళు ఈ చదువులో కూడా మీరు చూస్తున్నారు. ఏదో క్లాస్లో చెప్పేది అడుగుతుంది రాష్ట్ర చదువు అయిపోతుంది అనుకుంటే మీరు పక్కన కాలేసాను ఏమాత్రం కాలేదు. ఈ రోజు నుండి ఇంకా మనం నెక్స్ట్ 3 years తర్వాత ఏం జరగబోతుందో ముందే అంచనా వేయాలి. ప్రిడిక్షన్ అంటాం దీన్నే మనం ఊహ. 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది, మనం అడుగులో ఉంటే మనం ఎలా ఉంటాము, ఆనాటి స్టాండర్డ్ ఏంటి, 10th క్లాస్ వరకు మీకు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఏ ఉండవు. 10thలో ఎగ్జామినేషన్స్ పెడతారు, సీసీ బయట ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అది కూడా కొంచెం అంతగా అనుకున్నంత స్థాయిలో ఎగ్జామినేషన్స్ లేదు, అది కూడా బైహార్టిజం అయిపోయింది. సీసీ ప్యాటర్న్ అంటే కాంప్రహెన్సివ్, మనం టోటల్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలంటే మీరు దాన్ని ప్రిజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ భిన్నంగా మారిపోయింది. ఇదంతా స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, టీచర్స్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, మీ కోఆపరేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి దీంట్లో, ఒకవైపు నుంచి కాదు. అవునా, ఆంజనేయుడి పెళ్ళికి అన్ని అనర్థాలే అంటారు. అలాగే ఒక ఎదుగుదలకి చాలా లోపాలు ఉంటాయి. మన లోపాలన్నింటినీ సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలని మీలో ఉందంతా కూడా. ఏదో అనుకోని చెప్పేసి మరి నేను ఎందుకు పరిగెత్తలేకపోయానంటే వచ్చేటప్పుడు బుర్కాకి జాగ్రత్తలు లేను అనేది సరిపోదు కదా. బుర్కాకి జాగ్రత్తలు ఉన్నారు మిమ్మల్ని తాగు, 2 బుర్కాకులు తాగు అంటే బుర్గంటే బుర్కాకులు అనమాట. ఈ వద్దు నాకేముంటాను, నాకేదో ఉంటాను, ఇంకేదో అంటారు. ఈ కట్టుకథలు చెప్తే నేను జీవితాలు బాగుండవు. మీకు మీరు శ్రమించిన, మీకు మీరు వాస్తవం తెలుసుకుని మీలో ఇప్పుడే రావాలి, ఒక మూర్తి కూర్చున్నట్టు మనసు, భవిష్యత్తు గురించి తెలుసుకునేటటువంటి దిక్సూచి మీలో పనిచేస్తూ ఉండాలి. ఇళ్ళలో పెడుతున్నారు, వచ్చి కూర్చున్నారని నాకు ఇక్కడ కావాల్సింది. ఇది నూరి పోస్తూ ఉంది సెంచరీ ప్రతిరోజు ఏమైనా అవుతూ ఉంది. సెంచరీ అసెంబ్లీ వేదికగా పొద్దున్న లేచే దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే మాటలో ఇదే విధంగా మేము ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం. వేరే చోట అయితే స్కూల్ డే పెడతారు, ఆ స్కూల్ డేలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడడం చేత కాకపోతే డబ్బులు తీసుకొచ్చి మనుషుల్ని సెలబ్రిటీలు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. 2 డ్యాన్సులు 2 ఇంకోటి ఏదో వేసి స్కూల్ డే చప్పట్లు గోలు అంటారు. దాంతో జరిగేది ఏంటంటే ఏం లేదు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలేజీనా, అలానే ఏ స్కూల్కి వెళ్ళినా ఏం చేసినా ఎక్కడ చదవలేదు. సెంచరీ వాళ్ళు 22 సంవత్సరాల నుంచే ముందుకు మరి స్థాయిలో ముందుకు వెళ్తూ ఉంది. సో ఒకప్పుడు ఖమ్మం జిల్లాకి మొట్టమొదటిసారిగా ర్యాంకు తీసుకొచ్చినటువంటిది సెంచరీయే. ఖమ్మం జిల్లా ఆవిర్భవించిన తర్వాత వరంగల్ జిల్లా నుంచి విడిపోయి ఖమ్మం జిల్లాగా ఇది మారిన తర్వాత ఖమ్మం జిల్లాకంటూ ర్యాంక్ లేదు. ఫస్ట్ ర్యాంకు దగ్గర కూడా చిన్నారి ఎన్ ప్రణతి ఇలానే ఉంటాము కూడా ఆనాడు ర్యాంక్ తెచ్చుకోగలిగింది. ఆమె ఇలానే టాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఆమె అప్పుడు ఉండే టాలెంట్ ఎగ్జామినేషన్ రాసింది. దాంట్లో స్టేట్ రాలేదు, డిస్ట్రిక్ట్లో వచ్చింది అనిపించిన ఆనాడు ఉన్నటువంటి విజయానికి వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఎగ్జామినేషన్స్ అక్కడ ఎగ్జామినేషన్ జరిగినాయి, సివి రావడం టాలెంట్ ఎగ్జామినేషన్. నాకు అనిపించింది అన్నాను కూడా స్టేట్ ఫస్ట్ రావడం ఖాయం, ఈ అమ్మాయి అద్భుతంగా భవిష్యత్తులో ముందుకెళ్తున్నాను. అదే జరిగింది. ఆ అమ్మాయి ట్రిపుల్ ఐటీ చేసింది, జాబ్ తెచ్చుకుంది.
ఒకప్పుడు వాళ్ళకి ఖమ్మం ఇల్లు ఉంటాయి, అద్దెంట్లో ఉండేవాళ్ళు, 2 గదులు సరైనవి ఉండేవి కావు. సరైనటువంటి ఇన్కమ్ లేక వాళ్ళ ఫాదర్ ఆఫీస్ ఇచ్చినట్టు ఆమె గారు మరి వంట మెస్ పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు పెట్టారు. అదే అమ్మాయి ఇల్లు లేనటువంటి ఆ రోజుల్లో ఇవాళ హైదరాబాద్లో 65 ఇల్లు ఉండేవాళ్ళు. మధ్య ఒక అమ్మాయి యొక్క కృషి ఎంత గొప్పగా తల్లిదండ్రులు తీసుకొచ్చింది ఉన్నత స్థాయికి. ఇది ఎవరు తెచ్చుకుంటారు మరి? కోటేశ్వర్లో అయితే ఏదో అవుతాడు లేదు. అన్నిటికీ మనకి సరైనటువంటి జ్ఞానం, సబ్జెక్టులో మెజారిటీ ఇవన్నీ ఉంటుంది కదా. నేను నమ్మకం యొక్క మీ ముందు నేను నిలబెడుతూ ఇదిగా సాక్ష్యంగా చెప్తున్నాను. నేపంతో ఉందో లేదో వేరే విషయం. మా తాతలో ప్రమాణం ఉండేది ఆస్తులు 100లో ఉండేది 60 ఎకరాలు. మా తాత మాలిపడేలాట ఏమో మున్సిపల్ అన్నమాట. ఆ తర్వాత మా తాత పోయిండు, ఆ తాత ఇంకొక ఆయన పోయిండు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో మా ఫాదరు ఇక బెల్లబడి తింటూ ఇంట్లో కూర్చుంటాడు. చదువు లేదు, సంజయ్ లేదు. గొడవ ఎక్కించి బయట స్కూల్ పంపితే వాళ్ళు పక్కన కూర్చొని వచ్చేవాడు అనమాట. ఏమైంది ఇప్పుడు బరగడు కాసుకుని వచ్చాడు. మరి నన్ను కూడా బరగడు కాల్చని చూసింది తెలుసుకున్నాను. వెయ్యి నుంచి రావాలి ఇది తప్పు. దాంతో 3 సార్లు కొంచెం సహకరించుకుని అనుభవం రావడం. ఆ రకంగా అంచెలంచెలుగా స్వశక్తితో ముందుకు వచ్చే కానీ ఏ రికమెండేషన్ లేదు. ఇవాళ ఉద్యోగం రావాలంటే ఏదో రికమెండేషన్ ఉండాలి. నాకు ఏ రికమెండేషన్ లేదు. సబ్జెక్టే పెట్టుబడిగా మొత్తం మనకున్నటువంటి సబ్జెక్ట్ అధ్యాయం. ఒకప్పుడు సర్వీస్ కమిషన్లో మొట్టమొదటి మాటలు వచ్చితే నేను సిగ్గుతో తలంచుకున్నాను. ఇదే నా భవిష్యత్తు అనుకున్నాను. అదే లేకపోతే వైవాహిక జీవితం వేస్ట్ అనుకున్నాను. మ్యారేజ్ కూడా ఇష్టపడలేదు. జాబ్ వచ్చిన తర్వాతనే 28వ సంవత్సరంలో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. అది 3 రకాలు చేసి అనుకోండి. అది ఇవాళ పట్టుదల అందరికీ ఉందా? పెళ్లి చేయమంటే ఇవాళ చేసుకున్నాను ఒక్కొక్కటి. మా అయ్య అయితే ఎంటర్మెంట్లో పెళ్లి చేస్తాను. నా రకం చేస్తే పిచ్చోడు చేస్తే ఏమై ఉండేది? నేను కూడా నువ్వు పిచ్చోడు వేయమని కదా. ఈ స్కూల్ పిచ్చోడు చేయదు, మంచోడు చేస్తాను. ఈ స్కూల్లో అద్దెలు కూడా మీకు ఎప్పుడు కూడా భవిష్యత్తు కోసమే ఇక్కడ. మీరు ఏ కన్నా తల్లి పిల్లలైనా కానీ ఏ తండ్రి ఏదైనా కానీ మాకు మాత్రం అందరూ పిల్లలే భావిస్తాం. మరి మీరేమనుకున్నారో అయితే నాకు తెలియదు. ఇక్కడ మీరు మాత్రం మమ్మల్ని బండబూతులు తింటూ ఉంటారు. సరే మీరేమో నడకూడదు అనుకోండి, అలా ఉండకూడదు. మీరు మా యొక్క బాధ్యతలు పెంచాలి. మేము 1 క్లాస్ కాదు 4 క్లాస్ చెప్పండి. 1 అయిపోయిందండి చెప్పండి అన్నారు. క్లాస్ అయిపోయిందండి దిగుకోవడం కాదు. క్లాస్ వస్తే అవుతారు లేదని వాళ్ళు ఎన్నున్నా కానీ. అయ్యా బాబులు కదిలేమా. అందరున్నాడు అయితే సైడ్ ఫోటో ఉంది రా. ఆ ఫోటో అదే మెయిన్ అసలు. ఇది రూమ్ పెట్టడం ఒక మన 3 ఈ ఫోటో తీయనా? అది తీయనా? అది తీయనా అన్న? ఆ కొమ్మ తీయనా? తీసా దేనికన్నా ఈ మాట్లాడే అవకాశం పిల్లల ద్వారా నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మాకున్న సంతోషం ఇది ఒకటే. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా లేకపోతే ఇంకోటనే కాదు, పిల్లల ఎదుగుదల గురించి సంతోషించడం అనేది మన బాధ్యత కావాలంట. నేను పిల్లలు తీర్చిదిద్దుకోవడం, ప్రయోజకులు కావడం అనేది ఏ తల్లిదండ్రులైనా కానీ సంతోషిస్తారు. అలాంటిది ఇవాళ మన సెంచరీ స్కూల్లో గత 25 సంవత్సరాలుగా మనం రాష్ట్ర స్థాయిలో ఎన్నో మనం మరి మంచి మంచి విద్యార్థులు
అంతర్జాతీయ స్థాయికి ఎదుగున్నారు. ఇందులో భాగం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యా విధానం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి చేసే ప్రయత్నం. పిల్లలు రియలైజ్ కావాలి చిన్నప్పటి నుంచే. చదువు అనేది ఒక్క రోజుతో వచ్చేది కాదు, అది రోజు దాన్ని సాధించాలి. అలాంటి తత్వాన్ని మనం పిల్లల్లో పెంపొందింప చేయాలి. పిల్లలు మొదట్లో కొంచెం దీన్ని అర్థం చేసుకోవడం, కానీ దాన్ని మనం పిల్లలకు తెలియజేయాలి. ఓపిక బాగా మనం పెట్టి మనం పిల్లలు కనుక కేర్ తీసుకోగలిగినట్లయితే ఈ సమాజానికి మేధాశక్తి అనేది తప్పు ఏమాత్రం కాదు. కాబట్టి నేను అంటూ ఉంటాను, ఏదో పేరు కోసం ఇన్స్టిట్యూషన్ కాదు, సమాజ శ్రేయస్ కోసం ఇన్స్టిట్యూషన్ నడపాలి. ఎవరి వృత్తిలో వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే ఈ దేశం చాలా ముందుకు వెళ్తుంది. మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని ఈ యొక్క ప్రపంచానికే ఉపయోగపడేటటువంటి చేసే ప్రయత్నంలో చదువు చాలా గొప్పది. దాదాపు మానవ వనరులు అంటే మనిషిలో మేధస్సులో ఉన్నటువంటిది. ఇది ఫిజికల్గా కనిపించేది కాదు, మేధస్సుకు సంబంధించింది. మనిషి బుర్రలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు. ఇవాళ మనం సైన్స్ పరిశోధనలు చూసినట్లయితే సింపుల్గా ఉంటారు, వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలు అనేకం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన, పరిజ్ఞానం. ఆలోచనలో రేకెత్తించడం, నేను ఏంటి, ఎప్పుడు, ఎందుకు, ఏది ఎలా జరుగుతుంది అనేది మనస్ఫూర్తిగా చదువుని కనుక మనం నేర్చుకున్నట్లయితే, విద్యార్థులు పుస్తకాలను పఠనం చేసినట్లయితే ఖచ్చితంగా దాదాపుగా చాలామంది విద్యార్థులు మరి ముందుకు వస్తారు. అందులో భాగంగానే ఈ టాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేది ఒక ప్రక్రియ పిల్లలు వెలుగుతీయడంలో. మన స్కూల్లో మన ఎగ్జామినేషన్ పెట్టి మేము గొప్ప అంటాం కాదు, మనం దగ్గర ప్రాక్టీస్ చేసుకున్న పిల్లలు, మన దగ్గర నేర్చుకున్న పిల్లలు రకరకాల వేదికల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా, టాలెంట్ ఎగ్జామినేషన్స్ ద్వారా వాళ్ళు గుర్తింపు తెచ్చుకోగలిగినప్పుడు అది నిజమైనటువంటి టాలెంట్ అవుతుంది. సో అందులో భాగంగానే దాదాపుగా ఒక 25 సంవత్సరాల పైనుంచి చెకుముకి అది జన విజ్ఞాన వేదిక వారు ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్. అది దానికి ఏ అనుబంధం లేదు. వాళ్ళు దాంట్లో మేధావులు అనేవాళ్ళు దాంట్లో ఉన్నారు. మరి దీనికి ఆర్ఈసీ వేదికగా రోజు మ్యాగజైన్స్ నెల నెల వస్తూ ఉంటాయి. విద్యార్థి లోకానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. అందులో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి, అధ్యాపక వృత్తి నుంచి దాంట్లో పనిచేస్తూ ఉన్నారు లేకుండానే. కాబట్టి సంవత్సరం వాళ్ళు ఎగ్జామినేషన్స్ ద్వారా కార్యక్రమాలు చేసుకున్నారు. సైన్స్ని డెవలప్ చేయటం, ప్రయోగాల ద్వారా సైన్స్ డెవలప్ చేయటం అనేది కూడా జరుగుతుంది. అందరూ పెట్టేటటువంటి ఎగ్జామినేషన్ కంటే భిన్నంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. మీరు పెట్టే ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఆన్సర్సే కాదు, లేకుంటే క్విజ్ లాంటివి కాకుండా చేసి చూద్దాం, ఏదైనా రా మెటీరియల్ తీసుకొని నో కాస్ట్ లో కాస్ట్ అనేటువంటి తత్వంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలానే ఈ సంవత్సరం కూడా టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఫీజు నామమాత్రంగా తీసుకుంటారు, పేపర్ ఖర్చు. మరి ముందుగా పాఠశాల స్థాయిలో ఎగ్జామినేషన్స్, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించి చివరికి రాష్ట్ర స్థాయిలో నిలిచేటువంటి విద్యార్థులకి కొంత పారితోషికం, నగదు పారితోషికం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా మంచిగా ఉంటే వాళ్ళు అంతర్జాతీయ స్థాయి కూడా ఈ వేదిక ద్వారా, ఇలాంటి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ల ద్వారా, ఇంకా రకరకాల వ్యవస్థల ద్వారా వీళ్ళు విద్యార్థి రూపం పైకి వెళ్ళడానికి ఇది ఒక ఛానల్. ఇది చాలా మంచిగా ఉంటుంది. చాలా టాలెంట్ ఎగ్జామినేషన్స్ మనం చూస్తున్నాం, కానీ కొంచెం కరెక్ట్ అని నేను అనుకోలేను. కానీ ఈ సరైనటువంటి టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు సరైనటువంటి విద్యార్థులు మాత్రం బయటకు వస్తారు. ఇవన్నీ కూడా టాలెంట్ టెస్ట్ పెట్టుకోవడం, ఏదేదో పెట్టుకొని ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి అలాంటిది కూడా మనం కానీ ఒప్పుకోకూడదు. నిజమైన విద్యార్థులుగా మనం పెద్దపీట వేయాలి. కానీ ఏదో అదో ఆ టైంకి ఏదో రకమైనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఫస్ట్ వచ్చాడంటే అది కలకాలం అతను నిలవగలిగేటువంటి విధంగా చేయాలి. అంచేత ఈ మొదట మనకు స్కూల్ 28 సంవత్సరాల నుంచి సెంచరీ వ్యవస్థలు దాంతో దీని నేను కూడాను ఈ యొక్క టాలెంట్ని నమ్ముకొని పైకి రావడం జరిగింది. మరి నేను సుమారుగా 87లో సర్వీస్ కమిషన్ రాసినప్పుడు దాదాపుగా 2 రోజులు ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. మరి కష్టపడి దాంట్లో నుంచి నెగ్గి, ఇంటర్వ్యూలో కూడా నెగ్గి ఉద్యోగం సంపాదించగలిగాము. 33 సంవత్సరాలు గవర్నమెంట్ చక్కగా ఉద్యోగం చేయడం జరిగింది. ఇవాళ కూడా పిల్లలకు సేవ చేసే భాగ్యం. ఇదే లేకుండా ఉంటే ఎక్కడో కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి, అది కాదు. మనిషి జీవితకాలం కూడాను 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే అబ్దుల్ కలాం యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మేము ముందు వెళ్తున్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పిల్లలతో ఎగ్జామినేషన్స్ ఫీజు తీసుకొని మీరు రాసుకోండి అని అనడమే కాకుండా
వాళ్ళకి ఎన్ని కూడా దగ్గర నుండి కోచింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ముందే ఇప్పుడు అరేంజ్ అయిపోతున్నాం 8th క్లాసు. కాబట్టి సంవత్సరం అంతా కోచింగ్ ఇచ్చి మనం మా సిద్ధాంతం ఏంటంటే పక్క చేలో మేత వేసి గేదె మా ఇంట్లో పాలు ఇవ్వాలని చెప్పేసి మేము నమ్మట్లేదు. కాబట్టి అదేదో మనమే చేయాలి. మన యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే మన యొక్క టీచింగ్ ఎబిలిటీస్ తోటే మరి పిల్లల్ని మనం వెలుగుదీసాలనే ఉద్దేశంతో సంవత్సరం అంతా కూడాను పిల్లల్ని ఒక 20% 30% పిల్లల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ద్వారా వాళ్ళ ముందుంచి మిగిలిన పిల్లలు కూడా ఇన్స్పైర్ కావాలనే ఉద్దేశంతో ఇలా మేము కోచింగ్ ద్వారానే ముందుకెళ్తున్నాము. ఇది లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రం వీళ్ళు ఫస్ట్ వచ్చినట్టు కాదు. నేను చెప్తే ఒకప్పుడు మన దగ్గర టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్ అమ్మాయి జిల్లాలో మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పరిణతి. అదే సంవత్సరం రాసిన 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో 561 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఆనాడు నేను ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది, చెప్పినట్లుగా జరగటం జరిగింది. ఇవాళ టాలెంట్ టెస్ట్లో మరి ప్రతిభ చూపిన విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఇవాళ ఒక రవితేజ పిల్లవాడు స్టేట్ లెవెల్లో జీకే టాలెంట్ టెస్ట్ ఉన్న పిల్లవాడు ఇవాళ అమెరికా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్నాడు. అంతటి స్థాయికి పిల్లలు ఎదగడానికి చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం కనుక లేకపోతే జరగదు. ఇది సెంచరీ సంస్థలు ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మాకు ఎందుకో పిల్లలు అనేటువంటి తత్వంతో మేము ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పుడు కూడా నేనంటూ కూడా ఫిజిక్స్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను ఫిజిక్స్ని కొనుక్కోలేదు కాబట్టి అమ్ముకోను. అంతకంటే కూడాను పిల్లలకు చెప్పటమే నా యొక్క ప్రవృత్తి. కాబట్టి ఎప్పుడు కూడాను సెంచరీ 10 మందితో చెప్పించుకుంటూ ముఖ్యంగా మరి వీలైతే పిల్లల దగ్గర డబ్బు కూడా ఆశించకుండా వాళ్ళు చదువుకుంటే మాకు చాలు. మా పత్త ఎలా ఉంటుందంటే మనం తినలేకపోయినా మనం 10 మంది మన ముందు తింటే బాగుంటుంది అనేటువంటి తత్వం కలిగిన వాళ్ళం మేము. చాలు అటువంటి ఆనందం అనేది మనిషికి వేరే ఉండదు. అందులో భాగంగా మనం ఇప్పటికి కూడా ఇక నుంచి వాళ్ళ ఒక స్థాయికి సెంచరీ విద్యా సంస్థల ముందు తీసుకెళ్తాం. అది ఈ సంవత్సరం మొదలైంది. రోజు 2 గంటల కోచింగ్ తోటి పొద్దున్నే నేను లేచానంటే తీసుకునేది 8th క్లాస్ లెవెల్ 1, ఈవినింగ్ మళ్ళీ లెవెల్ 2, మధ్యలో బయట ఎక్స్ట్రా ఈ యొక్క గెస్ట్ లెక్చర్స్ పిలిపించి సో ఒక చాప్టర్ ఒకళ్ళు, 2 చాప్టర్లు ఇద్దరు, ఒకప్పుడు సిద్ధార్థ కాకుండా నలంద నుంచి మన దగ్గర ఆదివారం చెప్పే రోజులు ఆ రోజుల్లో చెప్పేవాడు. ఒక టీం వచ్చి పగలంతా ఆదివారం అంతా చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా నలంద విద్యా సంస్థకి మంచి పేరు తెచ్చినట్టు విద్యార్థులు మేము చాలామందిని చూసాం. మా బాబు కూడా అక్కడ చదువుకున్నాడు. ఇలాంటిది అందరూ సహకరిస్తే వస్తాయి. ఇవాళ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకునేటటువంటి యొక్క అందరూ కూడాను ఈ మేనేజ్మెంటు స్కూల్ స్థాయిలోనే పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటే మెరుగైనటువంటి విద్యను మనం అందించడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈనాడు మేము ఆ కృష్ణవేణి కాలేజీలో వెంకటేశ్వర గారిని పిలిస్తే కెమిస్ట్రీ ఈ రకంగా పిల్లలకి తోడ్పడే విధంగా మనకున్న పలుకుబడి, మనకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఎవరైతే మనం ఎవరికైతే సహకరించగలుగుతామో ఎదుటి వాళ్ళ సహకారం కూడా మనం తీసుకొని పిల్లలకి మనం ఉపయోగపడేటట్టు, మనకు ఉపయోగపడేటట్లుగా కాదు, విద్యార్థి లోకానికి పిల్లలు నమ్ముకున్నట్టు మనం వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉండే విధంగా ప్రయత్నిస్తే స్కూల్కి ఒక్కలైనా కానీ నిలబడితే ఈ పిల్లలు తక్కువలేం కాదు. అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు ఎదుగుతారు. దానికి సరైన ప్రణాళిక ఉండాలి. సహజంగా పిల్లలు వ్యతిరేకత ఉంటారు. వాళ్ళకి తెలియకపోవటం వల్ల కొంతకాలం మనం వాళ్ళకి మోటివేట్ చేయటం వలన చెప్పటం వల్ల అనేక రకాల ఉదాహరణల ద్వారా వచ్చిందంతా రానిదంతా రాబోయే రోజుల్లో ఉండాల్సిందంతా ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే చక్కగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇది నా యొక్క స్వానుభవంలో నేను తెలుసుకునే విషయాలు. విద్యారంగంలో నేను 36 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఇబ్బంది అనిపించుకోవట్లేదు. నేను గొప్ప చేస్తానని చెప్పేసి ఏమాత్రం అనుకోవట్లేదు. ఇది నా ధర్మంగా నేను భావిస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఏమైనా గొప్పగా ఫీల్ అయ్యారు? ఏదీ లేదు. ఇక్కడ ప్రతి ఒక్క విద్యావేత్త అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను. సో ఇలాంటిది ఇంకా రాబోయే వారికి ఇలా ముందుకు పోవాలడానికి ఏది చేస్తే ఏది కాదు. నేను చెప్తున్నాను కదా, కుండలో కుండలోనే ఉండి పొలగాడి దొడ్డుగా ఉండాలంటే మాత్రం కాడు. మనం కష్టపడి పని చేయించాలి, పిల్లవాడిని చదివించాలి, మనం శ్రమించాలి. శ్రమ జరిగితేనే ఫలితం అనేది ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. మనం శక్తిని కోల్పోతేనే కొంత పని జరుగుతుంది. అక్కడ మనం ఎదగకుండా కూర్చొని సుఖంగా అట్లనే కూర్చొని అక్కడ పని జరగాలంటే ఏది కాదు. కాబట్టి ఈ క్రియా సిద్ధాంతాన్ని నమ్ముకొని మనందరం కూడా ఎదవాలి. ఈ పిల్లలు అలా ముందుకు వచ్చారు. మరి ఎగ్జామ్ రాయమంటే రాశారు. వీళ్ళందరూ కూడాను కేవలం 150 మంది రాశారు. ఇక్కడ మన స్కూల్స్ మొత్తం మీద 250 మంది రాశారు. అందులో ఈ స్కూల్ నుంచి ఒక 3, ఆ స్కూల్ నుంచి 3 సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. కొంత బెస్ట్ తీసుకొని రిజల్ట్ తీసి ఆ పిల్లలు నా పర్యవేక్షణలోనే వాటన్నింటినీ వాల్యుయేషన్ చేయించి వాటిలో ఉన్నటువంటి రాని వాటి కూడా సమాధానాలు తర్వాత చెప్పినాను. ఎగ్జామ్ అయిన తర్వాత
వాళ్ళకి డౌట్స్ ఎక్కడ కూడా ఇది కాకుండా ఒకప్పుడు పిఆర్కే చైతన్య పిల్లవాడు ఉండేవాడు, ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడు. నా పిల్లవాడికి వచ్చే డౌట్ ఉంటే మాత్రం నిద్రపోడా పిల్లవాడు. నాకు తెలిసిన డౌట్స్ ఏం చెప్తే కెమిస్ట్రీ డౌట్స్ ఊళ్ళో వాళ్ళని పిలిపించి అంతా ఆ రకంగా ఆ రోజుల్లో పిల్లలు కూడా అట్లా పట్టుదలకు ఉండేవాళ్ళు. అట్లా వీళ్ళని ఎగ్జామ్ పెట్టాము పని అయిపోయింది అనేటి ధోరణి కానీ కాకుండా వాళ్ళు చేయలేకపోయింది ఏంటి, ఎగ్జామ్ ద్వారా తెలుసుకోలేకపోయింది ఏంటి, ఇంకా ఎగ్జామ్ రాసి అలానే ఉండాలా అంటే కేవలం మనం నా ముందున్నట్టు నలుగురే కాకుండా మొత్తం విద్యార్థులకు నేను ఈ సందర్భంగా ఎగ్జామినేషన్స్ ముందు రోజు, ఎగ్జామినేషన్ తర్వాత రోజు, ప్రతిరోజు కూడా రాయలేకపోతే ఏదో లెక్క చేయలేకపోతే ఇలా ఉంటే ఎలా అనేటటువంటిది వాళ్ళు తెలియజేసుకుంటూ చేస్తే పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు. కేవలం వాటిని ఫిజికల్గా హింసించిన మాత్రంలో పిల్లలు మారరు. మార్చే విధమైన పద్ధతులు మనం ఉండాలి. చెప్పేవాళ్ళకి బాగా ఓపిక ఉండాలి. పిల్లలు కూడా కొంచెం అర్థం చేసుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. ఇది పిల్లలు ఏ పిల్లవాళ్ళైనా ఏ ఇంటి తల్లిదండ్రులు ఎవరైనా కానీ మనందరం వాళ్ళకి మరి సేవ చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండటం వలన సెంచరీ వ్యవస్థలో చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. డౌటే లేదు. ఇక నేను నాకుంటూ ఓపిక ఇంకా అది లేదు. 30 సంవత్సరాల క్రితం ఎలా అయితే నేను క్లాసులు తీసుకోగలిగానో ఆ ఓపికతో ఇవాళ మనం ఉన్న అనుభవాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలని, నాతో మిగిలిపోవాలని చెప్పేసి నేను అనుకోవడం లేదు. విద్యార్థి లోకానికి నా సలహాలు, నా సంబంధించిన సబ్జెక్ట్ అందరికీ కూడా ఎప్పుడు కూడా అందించాలంటే దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. ఈ సెంచరీ విద్యా సంస్థల్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి పొరలేసారి లేకపోయినప్పుడు కూడాను ఈ విద్యా సంస్థలకి ఏమాత్రం కొదవ లేదు. ఇవి ముందుకు వెళ్ళలేదు. ఒక సరైనటువంటి విద్యకి కేర్ ఆఫ్ అనేది సెంచరీగా ఉండాలని చెప్పేసి నా మనసులో ఉన్న మాట. సెంచరీ కేవలం డబ్బు సంపాదించడం కోసం ఏ మాత్రం కాదు. డబ్బే సంపాదించదలుచుకుంటే నేను బయటకు పోతే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ఐఐటీ ఫిజిక్స్ చెప్తే ఇస్తారు. అది క్వశ్చనే లేదు నాకు. ఇక్కడ రూపాయి నేను పిల్లలు చెప్తాను కానీ బయట ఒక 10 లక్షలు ఇచ్చినా కానీ నేను చెప్పను. అది నా స్వభావం. సో ఇలాంటి చిన్నారులు మా ముందు ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి విద్యార్థులు శైలజ 9th క్లాసు 29 మార్క్స్ తెచ్చుకుంది అవుట్ ఆఫ్ 40కి. ఆ తర్వాత రామారావు పిల్లవాడు కూడా 29 మార్క్స్. ఈ ఇద్దరు కూడా 9th క్లాసు. నా వెనక ఉన్నటువంటి విష్ణు అనే పిల్లవాడు చాలా షార్పు. BAS అంటే బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ ద్వారా మన దగ్గర చేరాడు. అయినప్పుడు కూడా ఆణిముత్యం లాంటి పిల్లవాడు. వాడు 30 మార్క్స్ తెచ్చుకున్నాడు ఇక్కడ. అది గ్రేట్. అలానే ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడి పేరు అక్షిత్. ఈ అక్షిత్ కూడా వీడు కూడా బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు. ఈ ఇద్దరు బెస్ట్ అవైలబిలిటీ వాళ్ళు. ఇద్దరు కూడా ఫీజులు కట్టేది ఏం లేదు. గవర్నమెంటే వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం ఖర్చులు వాటిలోనే ఉంటాయి. కాబట్టి అలాంటి పిల్లలు రావాలి. మనకు బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు సుమారుగా మన దగ్గర 150 నుంచి ఉన్నారు. 150 మందిలో పై 50 మంది మాత్రం బ్రహ్మాండమైన చదువులో ఉన్నారు. సరే కొంతమంది చాలా వెనకబడి ఉన్నారు కానీ వాళ్ళు కూడా రాను ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇది పిల్లలు వదిలేసే పద్ధతిలో కాకుండా మేము ఉంటున్నాం. మా దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ అంతా కూడా బాగా కృషి చేస్తూ ఉన్నది. సో ఈ 4 పిల్లల విద్యార్థులు నేను మనస్ఫూర్తిగా మనసారా అభినందిస్తూ ఉన్నాను. వీళ్ళకి కూడా చిరు సహాయం, వీళ్ళు ఇట్లా అనేది ఇచ్చినందుకు, అందరి ముందు నిలబడినందుకు, అందరికంటే ముందున్నందుకు రేపు అసెంబ్లీలో వీళ్ళకి కొంత ఫైనాన్షియల్గా తలా 50 రూపాయలు 100 రూపాయలు లాంటి ప్రైజులు నేను చెప్పాను కూడా. మీరు తెచ్చుకోండి, ఇక్కడ నేను ఇస్తాను, అక్కడ వస్తే అక్కడే తీసుకుంటారు. కానీ ఈ రకంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఎంతో పేరు వస్తూ ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది చెప్తూ ఉంటాను. పిల్లలు బాగా ఇన్స్పైర్ అవుతారు. 10 రూపాయలు మనకు వాళ్ళకి ఎక్కువేం కాదు, కానీ ఆ 10 రూపాయలు వేరే వాళ్ళు ఇస్తే మాత్రం అది చాలా గొప్పే మనకి. సో ఆ రకంగా పిల్లలు ముందు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా నాకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంకా మనం రోజు కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళకి సహకరించడానికి చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఈ పిల్లల్ని మరొకసారి అభినందిస్తూ సెలవు. My name is Shailaja and I am from 9th standard. I am studying in Century High Profile in Khammam. This is my pleasure to get second place in a Chakmuki talent test. I got 29 marks out of 40, but I disappointed because of I didn't got first place. And I am feeling happy that I take guidance of Prabhakar sir. He will say motivation classes. Because of him only I got this knowledge, and I am feeling very happy to be as his. And I have proved my talent by this test. Thank you. My name is Vishnu and I am from 8th standard. Recently we wrote the Chakmuki talent test on 16th November, and in that I selected for the highest marks, and I selected for the next mandal level,
and I am feeling very happy to select for the mandal level, and I am feeling very happy that what means I am the 8th standard, and in our school total 10 up to 10th class they wrote the Chekmuki talent test 8th, 9th, 10th. In that I am feeling very happy to select. I am the 8th student selected for that. Even the 10th class student also not selected for that, and I am feeling for that 8th class student I am the selected for that, and I got this success by the guidance of our Prabhakar Rao sir. He used to tell always anything for us. He used to think to tell to students for anything. He always think about the children to tell something. He want always to tell something for the students. So by the Prabhakar sir guidance I achieved this. The examination is even 10 rupees also, but that examination proved my talent. So I am feeling very happy. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. నేను 9వ తరగతి సెంచరీ హై ప్రొఫైల్ స్కూల్లో చదువుతున్నాను. నేను చెక్ముకి టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి చెక్ముకి టాలెంట్ టెస్ట్ కేవలం స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ వరకు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా టాలెంట్ ఈ చెక్ముకి టాలెంట్ టెస్ట్ ద్వారా నిరూపించుకోగలిగాం. కానీ నాకు 40కి 29 మాత్రమే వచ్చాయి. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగతా 11 మార్కులు నేను కోల్పోయాను. అది నా పొరపాటు. ప్రతిరోజు మాకు మా డైరెక్టర్ సార్ డివిఎస్ ప్రభాకర్ రావు గారు మోటివేషన్ క్లాస్ మరియు ఇంకా ఎన్నో రకాల ఫిజిక్స్లోనే టాపిక్లోనే చెప్తూ ఉంటారు. వాటిని మేము ఫాలో అవుతూ ఆయన గైడెన్స్ ద్వారా ఈ చెక్ముకి టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాం. కాబట్టి ఇది మా సెంచరీ విద్యా సంస్థలకు హర్షణీయమైనది. ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏమిటంటే, చెక్ముకి అంటే ఒక విజయాల సారథి లాగా. ఎందుకంటే దాంతో మన టాలెంట్ ఏంటో మనకే తెలుస్తుంది. ఒక పేద విద్యార్థి మీద ఆయన కుటుంబం మరియు ఆ పాఠశాల అతని స్నేహితులు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే మా ఫ్రెండ్కి ఇన్ని మార్కులు వచ్చాయి ఇందులో అని గొప్పలు చెప్పుకుంటారు. అది పాఠశాల అయితే ఆ పాఠశాల యొక్క ప్రొడక్ట్గా ఎదుగుతాడని ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు చెప్పుకుంటారు. A very pleasant good evening to one and all. This is Riyakshit of 8th standard, and I am from Bayaram. I am a BA student. I am studying from 5th standard in the school. I got a seat from the lottery of BAs, and from my 5th standard I am getting books and everything freely in a quality manner. Our director sir will motivate us every day, and in our 6th standard from our 6th standard Prabhakar sir is conducting the IIT classes, and we all are participating in that IIT, and sir is sending 24 hours time with us only, and every Sunday he will motivate us in a manner with all the students of hostels in evening time, and all the teachers will encourage us to learn something newly and everything positively, and we are selected to this Chekmuki talent test by the motivation of DVS Prabhakar Rao sir, and I wish to write so many types of talent tests like Chekmuki, and this is a talent test which prove our talent, and from the century institutions I have to gain more knowledge, and in my future I want to become IAS officer, and by these institutions I am believing that I will become an IAS officer, and sir is spending 24 hours time in these century institutions only, and by these talent test exams all the students are getting more knowledge, and sir is not expecting any money from us, and
by the free of cost only sarees telling IIT, and only sarees taking only 3,000 rupees for the IIT textbooks only. He is not taking any fees for the teachers and his personal economic purpose. He is taking but just textbooks purpose only, and for every month we will get worksheets from IIT space that we will got more education from by these worksheets, and we are getting more knowledge every year, and I am proudly say I am a product of Century. Thank you. చూడండి అటు కాదు బోర్డు చూడాలి 5:30 కీర్తన 4 డి సాహిత్యం 11:30 ఆయుష 5 గోపికృష్ణ 6 సోను 12 సుభాష్ మంచి వల్ల తెచ్చే విధంగా మిమ్మల్ని తీసే విధంగా తీసే విధంగా చేస్తాం. అది మనలో అందరికీ ఉంది. మనం అంత ఎదిగితే సమాజం అంతా మనకు ముందు తీసుకెళ్తాం. తెలంగాణ వాళ్ళు ఎవరి ముందు తీసుకెళ్తాం. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మనకి చదువులో ముందు పోతూ ఉంటారంటే సార్ మీ ఇంట్లో వాళ్ళ కోసం అంటే కొంత కానీ మీ కోసం ఒక మనిషిగా మనం లైఫ్ తీసుకున్న తర్వాత బాధ్యతగా మనం చదువుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పేసి ఆశ పెట్టుకున్నట్లుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా స్వశక్తిని నమ్ముకోవాలి. ఆ మన శక్తి మనకి రేపు రోజున మనతో ఉండేది. ఈ పరిస్థితుల్లో జన్మలు అనేవి జీవితాలు అనేవి చాలా సంపన్నం ఉంటాయి, ఇండెఫినిట్ అన్నమాట. అలాంటప్పుడు మన వాళ్ళు మనకు దూరం అయితేనో లేకుంటే మనకన్నా ఉన్నదంతా పోతేనో చివరి మనం నిలబడి ఎట్లా నిలబడుతామంటే బాధపడుతూ మరి ఏమి లేని వాళ్ళలాగా ఆర్ఫాన్స్ లాగా మనం మిగిలిపోకూడదు. ఎవరు ఆర్ఫాన్ కాకూడదు. చక్కని ఆరోగ్యం అనుకుంటే చాలు. చదువు ఇవాళ ఇబ్బంది ఏం రావటం లేదు. చదువు ఇవాళ డబ్బుతో కూడుకునే లేదు, కష్టంతో కూడుకున్నది. మీకు మీరుగా శ్రమిస్తే ఏదైనా వస్తుంది. ఇక్కడ ఒకప్పుడు చదువులు అంటే ఉన్నత చదువులు అంటే లండన్ పోవాల్సి వచ్చేది, లేకుంటే ఎక్కడికో పోవాల్సి వచ్చేది. గాంధీ గారు ఎక్కడ పోయారు? లండన్ వెళ్ళారు. నెహ్రూ గారు కావచ్చు. ఇప్పుడు నా పరిస్థితి లేదు. ఖమ్మంలోనే బారిస్టర్ చదువుకోవచ్చు, అంటే ఎల్ఎల్బి చదువుకోవచ్చు అన్నమాట. చేత నాకు మన సెంచరీ ఎందుకు మరి ఆ రోజుల్లో సెంచరీ అనుకున్నాము కానీ చనిపోయినటువంటి మన రోషే గారు న్యూ జనరేషన్ కాలేజీ ఆయన మాకు గురువు. ఆయన ద్వారా నేను ఎంపీసీలో అడుగుపెట్టాను. మురళీమోహన్ గారు మ్యాథమెటిషియన్. ఆయన రోషే గారు రెస్పాండ్ చేసిన రోజుల్లో నన్ను మ్యాథ్స్లో ప్రోత్సహించారు. ప్లేయర్స్ ఆ రోజుల్లో మేము 25 మంది 10th క్లాస్ పాస్ అయితే మా ఒక్క ఊరు నుంచి మాత్రం అందరిలో నేను ఒక్కనే ఎంపీసీ తీసుకున్నాను. మరి ఇందులో అందరూ కూడా సిఈసీ బాగా డిమాండ్ ఉండేది. కామర్స్ ఎందుకు తీసుకున్నాను? స్టేజ్ అంటే టీచర్స్ అని లేకపోవడం కారణాలు మా ఇంటి వైపు కూడా కొన్ని కారణాలు. ఏదైతే రేపు ఇంటర్మీడియట్లో చాలా లాస్ అవ్వడం జరిగింది. తర్వాత నేను దాన్ని సరిదిద్దుకొని డిగ్రీ లెవెల్లో గొప్ప టీచర్స్ లెక్చరర్స్ నమ్మ వాళ్ళు గిరి రామారావు లాంటి వాళ్ళ యొక్క మరి టీచర్లో మేము ఎదిగాం. మరి ఉస్మానియా యూనివర్సిటీలో భోజనాలు తెచ్చడం జరిగింది. అంతంతా ఆగలేదు. ఎంఎస్సీకి వెళ్ళాం. ఎంఎస్సీలో ముందు మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ తర్వాత అది చేసి బయటకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ తల్లిదండ్రులు బాధ్యతలు తీసుకుని సరే అయిపోయింది. ఒక ఘట్టం అయిపోయింది. ఇలాంటివి ఏ ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని కుటుంబాన్ని అన్న కాపాడాం. దేశాన్ని కాపాడటం తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తి గొప్పవాడైతే దేశంలో కూడా అలానే ఉంది. ఆ వ్యక్తులకు సరైనటువంటి ఆలోచన జ్ఞానం లేకపోతే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలానే స్కూల్ కూడా సరైనటువంటి అవగాహన లేకుండా, ఆలోచన విధానం లేకుండా, ఒక సోషల్ అవుట్లుక్ లేకుండా, ఒక స్టూడెంట్స్ మనం సర్వీస్ మోటివ్ లేకపోతే మాత్రం అనవసరం. ఎన్ని స్కూల్స్ అలా ఉంటున్నాయి. మీరు ఒక స్కూల్ చూస్తూ ఉన్నాం అనేవాళ్ళు. మన పక్కన స్కూల్ ఉంటుంది. దానికి కరెస్పాండెంట్కి సంతకం పెట్టడం చాలా ప్రతి కూడా స్కూల్ ఇంకా అవుతుంది. విద్యార్థులుగా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదో రకంగా కాలక్షేపం చేయటం అనేది అనుకుంటే వాళ్ళు బాగా ఉంటుంది. రేపటి రోజున మనం ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది అని గమనించి చదువు అనేది వాళ్ళు ఈ చదువులో కూడా మీరు చూస్తున్నారు. ఏదో క్లాస్లో చెప్పేది అడుగు రాష్ట్ర చదువు అనుకుంటే మీరు పక్కన కాలేసాను. ఏమాత్రం కాలేదు. ఈ రోజు నుండి ఇంకా మనం నెక్స్ట్ 3
3 years తర్వాత ఏం జరగబోతుందో ముందే అంచనా వేయాలి. ప్రిడిక్షన్ అంటారు నేనేమన్నా ఊహ. 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది, మనం 60 ఉంటే మనం ఎలా ఉంటాము, ఆనాటి స్టాండర్డ్ ఏంటి, 10th క్లాస్ వరకు మీకు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఏమి ఉండవు. 10thలో ఎగ్జామినేషన్స్ పెడతారు, సీసీ ప్యాట్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అది కూడా కొంచెం అంతగా అనుకున్నంత స్థాయిలో ఎగ్జామినేషన్స్ లేదు, అది కూడా బైహార్టిజం అయిపోయింది. సీసీ ప్యాట్ అంటే కాంప్లెన్స్ మనం టోటల్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలంటే మీరు దాన్ని ఏం చేయాల్సిన అవసరం ఉంది. కానీ భిన్నంగా మారిపోయింది. ఇదంతా స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, టీచర్స్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, మీ కోఆపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి దీంట్లో, ఒకవైపు నుంచి కాదు. అవునా, ఆంజనేయుడి పెళ్ళికి అన్ని అనర్థాలే అంటారు. అలాగే ఒక ఎదుగుదలకి చాలా లోపాలు ఉంటాయి. మన లోపాలన్నింటినీ సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలని మీలో ఉంది ఉందంతా కూడా. ఏదో అనుకోని చెప్పేసి మరి నేను ఎందుకు పరిగెత్తలేకపోయానంటే వచ్చినప్పుడు బుర్కాకి జాగ్రత్తలు లేను అనేది సరిపోదు కదా. బుర్కాకి జాగ్రత్తలు ఉన్నాను మిమ్మల్ని తాగు, 2 బుర్కాకి తాగు అంటే బుర్కంటే బుర్కాకులు అనమాట. ఈ వద్దు నాకేమంటాడు, నాకేదో ఉంటాడు, ఇంకేదో అంటారు. ఈ కట్టుకథలు చెప్తే నేను జీవితాలు బాగుండవు. మీకు మీరు శ్రమించిన, మీకు మీరు వాస్తవాలు తెలుసుకుని మీలో ఇప్పుడే రావాలి, ఒక మూర్తి గురించినట్టు మనసు, భవిష్యత్తు గురించి తెలుసుకునేటటువంటి దిక్సూచి మీలో పనిచేస్తూ ఉండాలి. ఇళ్ళలో పెడుతున్నారు, వచ్చి కూర్చున్నారని నాకు ఇక్కడ కావాల్సింది. ఇది నూరి పోస్తూ ఉంది. సెంచరీ ప్రతిరోజు ఏమవుతూ ఉంది. సెంచరీ అసెంబ్లీ వేదికగా పొద్దున్న లేచి దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే మాటలో ఇదే విధంగా మనం ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం. వేరే చోట అయితే సాయంత్రం స్కూల్ డే పెడతారు, ఆ స్కూల్ డేలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడడం చేత కాకపోతే డబ్బులు తీసుకొచ్చి మనుషుల్ని సెలబ్రిటీలు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. 2 డ్యాన్సులు, 2 ఇంకోటి ఏదో వేసి స్కూల్ డే చప్పట్లు గోలు అంటారు. దాంతో జరిగేది ఏంటంటే ఏం లేదు. ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలేజీనా అలానే ఏ స్కూల్కి వెళ్ళినా ఏం చేసినా ఎక్కడ ఉంచలేదు. సెంచరీ వాళ్ళు 22 సంవత్సరాల నుంచి ముందుకు మరి స్థాయిలో ముందుకు వెళ్తూ ఉంది. సో ఒకప్పుడు ఖమ్మం జిల్లాకి మొట్టమొదటిసారిగా ర్యాంకు తీసుకొచ్చినటువంటిది సెంచరీయే. ఖమ్మం జిల్లా ఆవిర్భవించిన తర్వాత వరంగల్ జిల్లా నుంచి విడిపోయి ఖమ్మం జిల్లాగా మారిన తర్వాత ఖమ్మం జిల్లాకంటూ ర్యాంక్ లేదు. ఫస్ట్ ర్యాంక్ దగ్గర కూడా చిన్నారి ఎన్ ప్రణతి ఇలానే ఉండదాము కూడా ఆనాడు ర్యాంక్ తెచ్చుకోగలిగింది. ఆమె ఇలానే టాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఆమె అప్పుడు ఉండే టాలెంట్ ఎగ్జామినేషన్ రాసింది. దాంట్లో స్టేట్ రాలేదు, డిస్ట్రిక్ట్లో వచ్చింది అనిపించిన ఆనాడు ఉన్నటువంటి విజయాన్ని వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఎగ్జామినేషన్స్ అక్కడ ఎగ్జామినేషన్ జరిగినాయి, సివి రావడం టాలెంట్ ఎగ్జామినేషన్. నాకు అనిపించింది అన్నాను కూడా స్టేట్ ఫస్ట్ రావడం ఖాయం, ఈ అమ్మాయి అద్భుతంగా భవిష్యత్తులో ముందుకెళ్తున్నాను. అదే జరిగింది. ఆ అమ్మాయి ట్రిపుల్ చేసింది, జాబ్ తెచ్చుకుంది. ఒకప్పుడు వాళ్ళకి ఖమ్మం ఇల్లు ఉంటాను, అద్దెంటూ ఉండేవాళ్ళు, 2 గదులు సరైనవి ఉండేవి కావు. సరైనటువంటి ఇన్కమ్ లేక వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ ఇచ్చిన క్లర్కు, ఆమె గారు మరి వంట మెస్ పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు పెట్టారు. అదే అమ్మాయి ఇల్లు లేనటువంటి ఆ రోజుల్లో ఇవాళ హైదరాబాద్లో 65 ఇల్లు ఉండేవాడు. మరి ఒక అమ్మాయి యొక్క కృషి ఎంత గొప్పగా తల్లిదండ్రులు తీసుకొచ్చింది ఉన్నత స్థాయి. ఇది ఎవరు తెచ్చుకుంటారు మరి? కోటేశ్వర్లో అయితే ఏదో అవసరం లేదు. అన్నిటికీ మనకి సరైనటువంటి జ్ఞానం, సబ్జెక్టు, అథారిటీ ఇవన్నీ ఉంటుంది కదా. నేను నమ్మకం యొక్క మీ ముందు నేను నిలబెడుతూ ఇదిగా సాక్ష్యంగా చెప్తున్నాను. నేకంటూ ఉందో లేదో వేరే విషయం. మా తాతలో ఉపప్రమాణం ఉండేది ఆస్తులు 100లో ఉండేది 60 ఎకరాలు. మా తాత మాలిపల్లి లాట ఏమో మున్సిపల్ అన్నమాట. ఆ తర్వాత మా తాత పోయిండు, ఆ తాత ఇంకొక ఆయన పోయిండు, ఆయన ఎప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో మా ఫాదరు ఇక బెల్లపడి తింటూ ఇంట్లో కూర్చుంటాడు. చదువు లేదు, సంజయ్ లేదు. గొడవ ఎక్కించి బయట స్కూల్ పంపితే వాళ్ళు పక్కన కూర్చొని వచ్చేవాడు అన్నమాట. ఏమైంది ఇప్పుడు బరిగోడు రాసుకుని వచ్చాను. మరి నేను నన్ను కూడా బరిగోడు కాల్చాలని చూసింది తెలుసుకున్నాను. 2 నుంచి రావాలి ఈ తప్పు. దాంతో ఈ 3 సార్లు కొంచెం సహకరించడం మేనమామ రావడం ఆ రకంగా అంచెలంచెలుగా స్వశక్తితో ముందుకు వచ్చే కానీ ఏ రికమెండేషన్ లేదు. ఇవాళ ఉద్యోగం రావాలంటే ఏదో రికమెండేషన్ ఉండాలి. నాకు ఏ రికమెండేషన్ లేదు. సబ్జెక్టే పెట్టుబడిగా మొత్తం మనకున్నటువంటి సబ్జెక్ట్ అధ్యాయం. ఒకప్పుడు సర్వీస్ కమిషన్లో కోటాకోటి మాటలు వచ్చితే నేను సిగ్గుతో తలంచుకున్నాను, ఇదే నా భవిష్యత్తు అనుకున్నాను. అదే లేకపోతే వైవాహిక జీవితం వేస్ట్ అనుకున్నాను. మ్యారేజ్ కూడా ఇష్టపడలేదు. జాబ్ వచ్చిన తర్వాతనే 28వ సంవత్సరంలో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. అది ముందు చేసానుకోండి. అది ఇవాళ పద్ధతులు అందరికీ కూడా పెళ్లి చేయడం అంటే ఇవాళ చేసుకున్నాను ఒక్కొక్కటి. మా అయ్య అయితే ఎంటర్మెంట్లో పెళ్లి చేస్తాను.
నా రకం చేస్తే పిచ్చోడు చేస్తే ఏమై ఉండేది, నేను కూడా నువ్వు పిచ్చోడు అయ్యామని కదా. ఈ స్కూల్ పిచ్చోడు లేదు, మంచోడు చేస్తాను. ఈ స్కూల్లో అప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా భవిష్యత్తు కోసమే ఇక్కడ మీరు ఏ కన్న తల్లి పిల్లలైనా కానీ ఏ తండ్రి ఏదైనా కానీ మాకు మాత్రం మీరు అందరూ పిల్లలే భావిస్తాం. మరి మీరేమనుకున్నారో అయితే నాకు తెలియదు. ఇక్కడ మీరు మాత్రం మమ్మల్ని బండబూతులు తింటూ ఉంటారు. సరే మీరేమన్నా అనుకోండి అనుకోండి, అలా ఉండకూడదు. మీరు మా యొక్క బాధ్యతలు పెంచాలి. ఇక్కడ మేము ఒక క్లాస్ కాదు 4 క్లాస్ చెప్పండి, ఒకటి అయిపోయిందని చెప్పండి అన్నారు. క్లాస్ అయిపోయిందని ఇంకోపోవడం కాదు. క్లాస్ వస్తే అవుతారు లేదని కాదు. ఏంటున్నా కానీ అయ్యా బాబులు కదిలేమా అందరు పాస్ అడుగు పాస్ అయితే సైడ్ ఫోటో ఉంది రా, ఆ ఫోటో అదే మెయిన్ అసలు. రూమ్ పెట్టడం కొమ్మను మూడు ఈ ఫోటో తీయనా, అది తీయనా, అది తీయనా అన్న, ఆ కొమ్మ తీయనా తీసా దేనికన్నా ఈ మాట్లాడే అవకాశం పిల్లల ద్వారా నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మాకున్న సంతోషం అనేది ఒకటే, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా లేకపోతే ఇంకోటనే కాదు, పిల్లల ఎదుగుదల గురించి సంతోషించడం అనేది మన బాధ్యత కావాలంట. నేను పిల్లలు తీర్చిదిద్దుకోవడం, ప్రయోజకులు కావడం అనేది ఏ తల్లిదండ్రులైనా కానీ సంతోషిస్తారు. అలాంటిది ఇవాళ మన సెంచరీ స్కూల్లో గత 25 సంవత్సరాలుగా మనం రాష్ట్ర స్థాయిలో ఎన్నో మరి మంచి మంచి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగున్నారు. ఇందులో భాగం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యా విధానం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి చేసే ప్రయత్నం. పిల్లలు రియలైజ్ కావాలి చిన్నప్పటి నుంచే. చదువు అనేది ఒక్క రోజుతో వచ్చేది కాదు, అది రోజు దాన్ని సాధించాలి. అలాంటి తత్వాన్ని మనం పిల్లల్లో పెంపొందింప చేయాలి. పిల్లల మొదట్లో కొంచెం దీన్ని అర్థం చేసుకోవడం, కానీ దాన్ని మనం పిల్లలకు తెలియజేయాలి. ఓపిక బాగా మనం పెట్టి మనం పిల్లలు కనుక కేర్ తీసుకోగలిగినట్లయితే ఈ సమాజానికి మేధాశక్తి అనేది తక్కువ ఏమాత్రం కాదు. ఒకటి నేను అంటూ ఉంటాను, ఏదో పేరు కోసం ఇన్స్టిట్యూషన్ కాదు, సమాజ శ్రేయస్ కోసం ఇన్స్టిట్యూషన్ నడపాలి. ఎవరి వృత్తిలో వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే ఈ దేశం చాలా ముందుకు వెళ్తుంది. మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని ఈ యొక్క ప్రపంచానికే ఉపయోగపడేటటువంటి చేసే ప్రయత్నంలో చదువు చాలా గొప్పది. దాదాపు మానవ వనరులు అంటే మనిషిలో మేధస్సులో ఉన్నటువంటిది. ఇది ఫిజికల్గా కనిపించేది కాదు, మేధస్సుకు సంబంధించింది. మనిషి బుర్రలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు. ఇవాళ మనం సైన్స్ పరిశోధనలు చూసినట్లయితే సింపుల్గా ఉంటారు, వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలు అనేకం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన, పరిజ్ఞానం. ఆలోచనలో రేకెత్తించడం, నేను ఏంటి, ఎప్పుడు, ఎందుకు, ఏది ఎలా జరుగుతుంది అనేది మనస్ఫూర్తిగా చదువుని కనుక మనం నేర్చుకున్నట్లయితే, విద్యార్థులు పుస్తకాలను పఠనం చేసినట్లయితే ఖచ్చితంగా దాదాపుగా చాలామంది విద్యార్థులు మరి ముందుకు వస్తారు. అందులో భాగంగానే ఈ టాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేది ఒక ప్రక్రియ పిల్లలు వెలుగుతీయడంలో. మన స్కూల్లో మన ఎగ్జామినేషన్ పెట్టి మేము గొప్ప అంటాం కాదు, మనం దగ్గర ప్రాక్టీస్ చేసుకున్న పిల్లలు, మన దగ్గర నేర్చుకున్న పిల్లలు రకరకాల వేదికల ద్వారా
రకరకాల కార్యక్రమాల ద్వారా టాలెంట్ ఎగ్జామినేషన్స్ ద్వారా వాళ్ళు గుర్తింపు తెచ్చుకోగలిగినప్పుడు అది నిజమైనటువంటి టాలెంట్ అవుతుంది. సో అందులో భాగంగానే దాదాపుగా ఒక 25 సంవత్సరాల పైనుంచి చెక్కుముఖి అది జన విజ్ఞాన వేదిక వారు అది ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్. అది దానికి ఏ అనుబంధం లేదు. వాళ్ళు దాంట్లో మేధావులు అనేవాళ్ళు దాంట్లో ఉన్నారు. మరి దీనికి ఆర్ఎస్సి వేదికగా రోజు మ్యాగజైన్స్ నెల వస్తూ ఉంటాయి. విద్యార్థి లోకానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. అందులో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి అధ్యాపక వృత్తి నుంచి దాంట్లో పనిచేస్తూ ఉన్నారు లేకుండానే. కాబట్టి సంవత్సరం వాళ్ళు ఎగ్జామినేషన్స్ ద్వారా కార్యక్రమం చేసుకున్నారు. సైన్స్ని డెవలప్ చేయటం, ప్రయోగాల ద్వారా సైన్స్ డెవలప్ చేయటం అనేది కూడా జరుగుతుంది. అందరూ పెట్టేటటువంటి ఎగ్జామినేషన్స్ కంటే భిన్నంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. మీరు పెట్టే ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఆన్సర్సే కాదు, లేకుంటే క్విజ్ లాంటివి కాకుండా చేసి చూద్దాం, ఏ విధంగా రా మెటీరియల్ తీసుకొని నో కాస్ట్ లో కాస్ట్ అనేటువంటి తత్వంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలానే ఈ సంవత్సరం కూడా టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఫీజు నామమాత్రంగా తీసుకుంటారు, పేపర్ ఖర్చు. మరి ముందుగా పాఠశాల స్థాయిలో ఎగ్జామినేషన్స్, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించి చివరికి రాష్ట్ర స్థాయిలో నిలిచిన విద్యార్థులకి కొంత పారితోషికం, నగదు పారితోషికం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా మంచిగా ఉంటే వాళ్ళు అంతర్జాతీయ స్థాయి కూడా ఈ వేదిక ద్వారా ఇలాంటి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ల ద్వారా ఇంకా రకరకాల వ్యవస్థల ద్వారా వీళ్ళు విద్యార్థి రూపం పైకి వెళ్ళడానికి ఇది ఒక ఛానల్. ఇది చాలా మంచిగా ఉంటుంది. చాలా టాలెంట్ ఎగ్జామినేషన్స్ మనం చూస్తున్నాం, కానీ కొంచెం కరెక్ట్ అని నేను అనుకోలేను. కానీ ఈ సరైనటువంటి టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు సరైనటువంటి విద్యార్థులు మాత్రం బయటకు వస్తారు. ఇవన్నీ కూడా టాలెంట్ టెస్ట్ పెట్టుకోవడం, ఏదేదో పెట్టుకొని ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి అలాంటిది కూడా మనం కానీ ఒప్పుకోకూడదు. నిజమైన విద్యార్థులకు మనం పెద్దపీట వేయాలి. కానీ ఏదో అదో ఆ టైంకి ఏదో రకమైనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఫస్ట్ వచ్చాడంటే అది కలకాలం అతను నిలవగలిగేటువంటి విధంగా చేయాలి. అంచేత ఈ మొదట మనకు స్కూల్ 28 సంవత్సరాల నుంచి సెంచరీ వ్యవస్థలు దాంతో ఎదిగినాయి. ఓకే, నేను కూడాను ఈ యొక్క టాలెంట్ని నమ్ముకొని పైకి రావడం జరిగింది. మరి నేను సుమారుగా 87లో సర్వీస్ కమిషన్ రాసినప్పుడు దాదాపు ఒక 2 రోజులు ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. మరి కష్టపడి దాంట్లో నుంచి నెగ్గి ఇంటర్వ్యూలో కూడా నెగ్గి ఉద్యోగం సంపాదించగలిగాము. 33 సంవత్సరాలు గవర్నమెంట్ చక్కగా ఉద్యోగం చేయడం జరిగింది. ఇవాళ కూడా పిల్లలకు సేవ చేసే భాగ్యం. ఇదే లేకుండా ఉంటే ఎక్కడో కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి, అది కాదు. మనిషి జీవితకాలం కూడాను 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే అబ్దుల్ కలాం యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మేము ముందు వెళ్తున్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పిల్లలతో ఎగ్జామినేషన్స్ ఫీజు తీసుకొని మీరు రాసుకోండి అని అనడమే కాకుండా వాళ్ళకి ఎన్ని కూడా దగ్గర నుండి కోచింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు అరేంజ్ అయిపోతున్నాం 8th క్లాసు. కాబట్టి సంవత్సరం అంతా కోచింగ్ ఇచ్చి మనం మా సిద్ధాంతం ఏంటంటే పక్క చేలో మేత వేసి గేదె మా ఇంట్లో పాలు ఇవ్వాలని చెప్పేసి మేము నమ్మట్లేదు. కాబట్టి అదేదో మనమే చేయాలి. మన యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే, మన యొక్క టీచింగ్ ఎబిలిటీస్ తోటే మరి పిల్లల్ని మనం వెలుగు తీసేవాళ్ళ ఉద్దేశంతో సంవత్సరం అంతా కూడాను పిల్లల్ని ఒక 20%, 30% పిల్లల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ద్వారా వాళ్ళ ముందుంచి మిగిలిన పిల్లలు కూడా ఇన్స్పైర్ కావాలనే ఉద్దేశంతో ఇలా మేము కోచింగ్ ద్వారానే ముందుకెళ్తున్నాము. ఇది లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రం వీళ్ళు ఫస్ట్ వచ్చినట్టు కాదు. నేను చెప్తే ఒకప్పుడు మన దగ్గర టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్ అమ్మాయి జిల్లాలో మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పరిణతి అదే సంవత్సరం రాసిన 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో 561 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఆనాడు నేను ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది, చెప్పినట్లుగా జరగటం జరిగింది. ఇవాళ టాలెంట్ టెస్ట్లో మరి ప్రతిభ చూపిన విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఇవాళ ఒక రవితేజ పిల్లవాడు స్టేట్ లెవెల్లో జీకే టాలెంట్ టెస్ట్ ఉన్న పిల్లవాడు ఇవాళ అమెరికా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్నాడు. అంతటి స్థాయికి పిల్లలు ఎదగడానికి చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం కనుక లేకపోతే జరగదు. ఇది సెంచరీ సంస్థలు ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మాకు ఎందుకో పిల్లలు అనేటువంటి తత్వంతో మేము ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పుడు కూడా నేనంటూ కూడా ఫిజిక్స్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను ఫిజిక్స్ని కొనుక్కోలేదు కాబట్టి అమ్ముకోను. అందుకంటే కూడాను పిల్లలకు చెప్పటమే నా యొక్క ప్రవృత్తి. కాబట్టి ఎప్పుడు కూడాను సెంచరీ 10 మందితో చెప్పించుకుంటూ ముఖ్యంగా మరి వీలైతే పిల్లల దగ్గర డబ్బు కూడా ఆశించకుండా వాళ్ళు చదువుకుంటే మాకు చాలు. మా పత్త ఎలా ఉంటుందంటే మనం తెలియకపోయినా మనం 10 మంది మన ముందు తింటే బాగుంటుంది అనే తత్వం కలిగిన వాళ్ళం మేము. చాలు అటువంటి ఆనందం అనేది మనిషికి వేరే ఏముండదు. అందులో భాగంగా మనం ఇప్పటికి కూడా ఇక నుంచి వాళ్ళు ఒక
స్థాయికి సెంచరీ విద్యా సంస్థలు ముందు తీసుకెళ్తాం. అది ఈ సంవత్సరం మొదలైంది. రోజు 2 గంటల కోచింగ్ తోటి పొద్దున్నే నేను లేచానంటే తీసుకునేది ఐఐటి క్లాస్ లెవెల్ 1, ఈవినింగ్ మళ్ళీ లెవెల్ 2, మధ్యలో బయట ఎక్స్ట్రా ఈ యొక్క గెస్ట్ లెక్చర్స్ పిలిపించి సో ఒక చాప్టర్ ఒకళ్ళు, 2 చాప్టర్లు ఇద్దరు, ఒకప్పుడు సిద్ధార్థ కాకుండా నలంద నుంచి మన దగ్గర ఆదివారం చెప్పే రోజులు, ఆ రోజుల్లో చెప్పేవాడు. ఒక టీం వచ్చి పగలంతా ఆదివారం అంతా చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా నలంద విద్యా సంస్థకి మంచి పేరు తెచ్చినట్టు విద్యార్థులు మేము చాలామందిని చూసాం. మా బాబు కూడా అక్కడ చదువుకున్నాడు. ఇలాంటిది అందరూ సహకరిస్తే వస్తాయి. ఇవాళ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకునేటటువంటి ఈ యొక్క అందరూ కూడాను ఈ మేనేజ్మెంటు స్కూల్ స్థాయిలోనే పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటే మెరుగైనటువంటి విద్యను మనం అందించడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈనాడు మేము కృష్ణవేణి కాలేజీలో వెంకటేశ్వర గారిని పిలిస్తే కెమిస్ట్రీ ఈ రకంగా పిల్లలకి తోడ్పడే విధంగా మనకున్న పలుకుబడి, మనకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఎవరైతే మనం ఎవరికైతే సహకరించగలుగుతామో ఎదుటి వాళ్ళ సహకారం కూడా మనం తీసుకొని పిల్లలకి మనం ఉపయోగపడేటట్టు, మనకు ఉపయోగపడేటట్లుగా కాదు, విద్యార్థి లోకానికి పిల్లలు నమ్ముకున్నట్టు మనల్ని వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉండేట విధంగా ప్రయత్నిస్తే స్కూల్కి ఒక్కలైనా కానీ నిలబడితే ఈ పిల్లలు తక్కువలేం కాదు. అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు ఎదుగుతారు. దానికి సరైన ప్రణాళిక ఉండాలి. సహజంగా పిల్లల వ్యతిరేకత ఉంటుంది, వాళ్ళకి తెలియకపోవటం వల్ల. కొంతకాలం మనం వాళ్ళకి మోటివేట్ చేయటం వలన, చెప్పటం వల్ల, అనేక రకాల ఉదాహరణల ద్వారా వచ్చిందంతా రానిదంతా రాబోయే రోజుల్లో ఉండాల్సిందంతా ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే చక్కగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇది నా యొక్క స్వానుభవంలో నేను తెలుసుకునే విషయాలు. విద్యారంగంలో నేను 36 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఇబ్బంది అనిపించుకోవట్లేదు. నేను గొప్ప చేస్తానని చెప్పేసి ఏమాత్రం అనుకోవట్లేదు. ఇది నా ధర్మంగా నేను భావిస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఏమైనా గొప్పగా ఫీల్ అయ్యారు? ఏదీ లేదు. ఇక్కడ ప్రతి ఒక్క విద్యావేత్త అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను. సో ఇలాంటిది ఇంకా రాబోయే వారికి ఇలా ముందుకు పోవడానికి ఏది చేస్తే ఏది కాదు. నేను చెప్తాను కదా, కుండలో కుండలోనే ఉండి పొలగాడు దొడ్డుగా ఉండాలంటే మాత్రం కాడు. మనం కష్టపడి పని చేయించాలి, పిల్లవాడిని చదివించాలి, మనం శ్రమించాలి. శ్రమ జరిగితేనే ఫలితం అనేది ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. మనం శక్తిని కోల్పోతేనే కొంత పని జరుగుతుంది. అక్కడ మనం ఎదరకుండా కూర్చొని సుఖంగా అట్లనే కూర్చొని అక్కడ పని జరగాలంటే ఏది కాదు. కాబట్టి ఈ క్రియా సిద్ధాంతాన్ని నమ్ముకొని మనందరం కూడా ఎదవాలి. ఈ పిల్లలు అలా ముందుకు వచ్చారు. మరి ఎగ్జామ్ రాయమంటే రాశారు. వీళ్ళందరూ కూడాను కేవలం 150 మంది రాశారు. ఇక్కడ మన స్కూల్స్ మొత్తం మీద 250 మంది రాశారు. అందులో ఈ స్కూల్ నుంచి ఒక ముగ్గురిని, ఆ స్కూల్ నుంచి ముగ్గురు సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. కొంత బెస్ట్ తీసుకొని రిజల్ట్ తీసి ఆ పేర్లు నా పర్యవేక్షణలోనే వాటన్నిటిని వాల్యుయేషన్ చేయించి వాటిలో ఉన్నటువంటి రాని వాటి కూడా సమాధానం తర్వాత చెప్పినాను. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి డౌట్స్ ఎక్కడా కూడా ఇది కాకుండా ఒకప్పుడు పిఆర్కే చైతన్య పిల్లవాడు ఉండేవాడు. ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడు. నా పిల్లవాడికి వచ్చే డౌట్ ఉంటే మాత్రం నిద్రపోవడం పిల్లవాడు. నాకు తెలిసిన డౌట్స్ నేను చెప్తే కెమిస్ట్రీ డౌట్స్ ఊళ్ళో వాళ్ళని పిలిపించి అంతా ఆ రకంగా ఆ రోజుల్లో పిల్లలు కూడా అట్లా పట్టుదలకు ఉండేవాళ్ళు. అట్లా వీళ్ళని ఎగ్జామ్ పెట్టాము పని అయిపోయింది అనేటి ధోరణి కానీ కాకుండా వాళ్ళు చేయలేకపోయింది ఏంటి, ఎగ్జామ్ ద్వారా తెలుసుకోలేకపోయింది ఏంటి, ఇంకా ఎగ్జామ్ రాసి అలానే ఉండాలా అంటే కేవలం మన ముందున్నట్టు నలుగురే కాకుండా మొత్తం విద్యార్థులకు నేను ఈ సందర్భంగా ఎగ్జామినేషన్స్ ముందు రోజు, ఎగ్జామినేషన్ తర్వాత రోజు, ప్రతిరోజు కూడా రాయలేకపోతే ఏదో లెక్క చేయలేకపోతే ఇలా ఉంటే ఎలా అనేటటువంటిది వాళ్ళు తెలియజేసుకుంటూ చేస్తే పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు. కేవలం వాటిని ఫిజికల్గా హింసించిన మాత్రంలో పిల్లలు మారరు. మార్చే విధమైన పద్ధతులు మనం ఉండాలి. చెప్పేవాళ్ళకి బాగా ఒప్పుకుండాలి. పిల్లలు కూడా కొంచెం అర్థం చేసుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. ఇది పిల్లలు ఏ పిల్లవాళ్ళైనా ఏ ఇంటి తల్లిదండ్రులు ఎవరైనా కానీ మనందరం వాళ్ళకి మరి సేవ చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండటం వలన సెంచరీ వ్యవస్థలో చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. డౌటే లేదు. ఇక నేను నాకుంటూ ఓపిక ఇంకా ఇది లేదు. 30 సంవత్సరాల క్రితం ఎలా అయితే నేను క్లాసులు తీసుకోగలిగానో ఆ ఓపికతో వాళ్ళ మనం ఉన్న అనుభవాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలని, నాతో మిగిలిపోవాలని చెప్పేసి నేను అనుకోవడం లేదు. విద్యార్థి లోకానికి నా సలహాలు, నా సంబంధించిన సబ్జెక్ట్ అందరికీ కూడా ఎప్పుడు కూడా అందించాలంటే దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. ఈ సెంచరీ విద్యా సంస్థల్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి ఒకేసారి లేకపోయినప్పుడు కూడాను ఈ విద్యా సంస్థలకి ఏమాత్రం కొదవ లేదు. ఇవి ముందుకు వెళ్ళలేదు. ఒక సరైనటువంటి విద్యకి కేర్ ఆఫ్ అనేది సెంచరీగా ఉండాలని చెప్పేసి నా మనసులో ఉన్న మాట. సెంచరీ కేవలం డబ్బు సంపాదించడం కోసం ఏమాత్రం కాదు. డబ్బే సంపాదించదలుచుకుంటే నేను బయటకు పోతే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ఐఐటి ఫిజిక్స్ చెప్తే ఇస్తారు. అది క్వశ్చనే లేదు నాకు. ఇక్కడ రూపాయి నేను పిల్లలు చెప్తాను కానీ బయట ఒక 10 లక్షలు ఇచ్చినా కానీ నేను చెప్పను.
అది నా స్వభావం. సో ఈనాటి చిన్నారులు మా ముందు ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి విద్యార్థులు శైలజ 9th క్లాసు 29 మార్క్స్ తెచ్చుకుంది అవుట్ ఆఫ్ 40కి. ఆ తర్వాత రామారావు పిల్లవాడు కూడా 29 మార్క్స్. ఈ ఇద్దరు కూడా 9th క్లాసు. నా వెనక ఉన్నటువంటి విష్ణు అనే పిల్లవాడు చాలా షార్పు, BAS అంటే బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ ద్వారా మన దగ్గర చేరాడు. అయినప్పుడు కూడా ఆణిముత్యం లాంటి పిల్లవాడు, వాడు 30 మార్క్స్ తెచ్చుకున్నాడు ఇక్కడ, అది గ్రేట్. అలానే ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడి పేరు అక్షిత్. ఈ అక్షిత్ కూడా వీడు కూడా బెస్ట్ అవైలబిలిటీ వెళ్ళి, ఇద్దరు బెస్ట్ అవైలబిలిటీ వాళ్ళు. ఇద్దరు కూడా ఫీజులు కట్టేది ఏం లేదు, గవర్నమెంటే వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తుంది, మొత్తం ఖర్చులు వాటిలోనే ఉంటాయి. కాబట్టి అలాంటి పిల్లలు రావాలి. మనకు బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు సుమారుగా మన దగ్గర 150 మంది ఉన్నారు. 150 మందిలో పై 50 మంది మాత్రం బ్రహ్మాండమైన చదువులో ఉన్నారు. సరే, కొంతమంది చాలా వెనకబడి ఉన్నారు, కానీ వాళ్ళు కూడా రాను ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇది పిల్లలు వదిలేసే పద్ధతిలో కాకుండా మేము ఉంటున్నాం. మా దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ అంతా కూడా బాగా కృషి చేస్తూ ఉన్నది. సో ఈ 4 పిల్లల విద్యార్థులు నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. వీళ్ళకి కూడా చిరు సహాయం, వీళ్ళు ఇట్లా వన్నది ఇచ్చినందుకు, అందరి ముందు నిలబడినందుకు, అందరికంటే ముందున్నందుకు రేపు అసెంబ్లీలో వీళ్ళకి కొంత ఫైనాన్షియల్గా తలా 50 రూపాయలు 100 రూపాయలు లాంటి ప్రజలు నేను చెప్పాను కూడా, మీరు తెచ్చుకోండి, ఇక్కడ నేను ఇస్తాను, అక్కడ వస్తే అక్కడే తీసుకుంటారు. కానీ ఈ రకంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఎంతో పేరు వస్తూ ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది చెప్తూ ఉంటాను. పిల్లలు బాగా ఇన్స్పైర్ అవుతారు. 10 రూపాయలు మనకు ఎక్కువేం కాదు, కానీ ఆ 10 రూపాయలు వేరే వాళ్ళు ఇస్తే మాత్రం అది చాలా గొప్పే మనకి. సో ఆ రకంగా పిల్లలు ముందు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా నాకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంకా మనం రోజు కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళకి సహకరించడానికి చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఈ పిల్లల్ని మరొకసారి అభినందిస్తూ సెలవు. My name is Shailaja and I am from 9th standard. I am studying in Century High Profile in Khammam. This is my pleasure to get second place in a Chakmuki talent test. I got 29 marks out of 40, but I disappointed because of I didn't got first place. And I am feeling happy that I take guidance of Prabhakar sir. He will say motivation classes. Because of him only I got this knowledge, and I am feeling very happy to be as his, and I have proved my talent by this test. Thank you. My name is Vishnu and I am from 8th standard. Recently we wrote the Chakmuki talent test on 16th November, and in that I selected for the highest marks, and I selected for the next mandal level, and I am feeling very happy to select for the mandal level, and I am feeling very happy that what means I am the 8th standard, and in our school total 10 up to 10th class they wrote the Chakmuki talent test, 8th, 9th, 10th. In that I am feeling very happy to select. I am the 8th student selected for that. Even the 10th class student also not selected for that, and I am feeling for that 8th class student I am the selected for that, and I got this success by the guidance of our Prabhakar Rao sir. He used to tell always anything for us. He used to think to tell to students for anything. He always think about the children to tell something. He want always to tell something for the students. So by the Prabhakar sir guidance I achieved this. The examination is even 10 rupees also, but that examination proved my talent. So I am feeling very happy. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. నేను 9వ తరగతి సెంచరీ హై ప్రొఫైల్ స్కూల్లో చదువుతున్నాను. నేను చక్ముకి టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి చక్ముకి టాలెంట్ టెస్ట్ కేవలం స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ వరకు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా టాలెంట్ ఈ చక్ముకి టాలెంట్ టెస్ట్ ద్వారా నిరూపించుకోగలిగాం. కానీ నాకు 40కి 29 మాత్రమే వచ్చాయి. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగతా 11 మార్కులు నేను కోల్పోయాను. అది నా పొరపాటు. ప్రతిరోజు మాకు మా డైరెక్టర్ సార్ డివిఎస్ ప్రభాకర్ రావు గారు మోటివేషన్ క్లాస్ మరియు చాలా ఇంకా ఎన్నో రకాల ఫిజిక్స్లోనే టాపిక్లోనే చెప్తూ ఉంటారు.
వాటిని మేము ఫాలో అవుతూ ఆయన గైడెన్స్ ద్వారా ఈ చెక్మింగ్ టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాం. కాబట్టి ఇది మా సెంచరీ విద్యా సంస్థలకు హర్షణీయమైనది. ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏమిటంటే, చెక్మికి అంటే ఒక విజయాల సారథి లాగా. ఎందుకంటే దాంతో మన టాలెంట్ ఏంటో మనకే తెలుస్తుంది. ఒక పేద విద్యార్థి మీద ఆయన కుటుంబం మరియు ఆ పాఠశాల, అతని స్నేహితులు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే మా ఫ్రెండ్కి ఇన్ని మార్కులు వచ్చాయి ఇందులో అని గొప్పలు చెప్పుకుంటారు. అది పాఠశాల అయితే ఆ పాఠశాల యొక్క ప్రొడక్ట్గా ఎదుగుతాడని ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు చెప్పుకుంటారు. A very pleasant good evening to one and all. This is Riyakshit of 8th standard and I am from Bayaram. I am a BA student. I am studying from 5th standard in this school. I got a seat from the lottery of BAs and from my 5th standard I am getting books and everything freely in a quality manner. Our director sir will motivate us every day, and in our 6th standard from our 6th standard Pravakar sir has conducting the IIT classes, and we all are participating in that IIT, and sir is spending 24 hours time with us only, and every Sunday he will motivate us in a manner with all the students of hostel in evening time, and all the teachers will encourage us to learn something newly and everything positively, and we are selected to this Checkmuki talent test by the motivation of D.S. Pravakar sir, and I wish to write so many types of talent tests like Checkmuki, and this is a talent test which prove our talent, and from the century institutions I have to gain more knowledge, and in my future I want to become IAS officer, and by these institutions I am believing that I will become an IAS officer, and sir is spending 24 hours time in these century institutions only, and by these talent test exams all the students are getting more knowledge, and sir is not expecting any money from us, and by the free of cost only sir is telling IIT, and sir is taking only 3,000 rupees for the IIT textbooks only. He is not taking any fees for the teachers and his personal economic purpose. He is taking but just textbooks purpose only, and for every month we will get worksheets from IIT space, that we will got more education by these worksheets, and we are getting more knowledge every year, and I am proudly say I am a product of century. Thank you. చూడండి అటు కాదు బోర్డుగా చూడాలి. కీర్తన 4, గురు సాహిత్యం 11, ఆయుష 5, గోపికృష్ణ 6, సోమ 12, సుభాష్ మంచి వడ్డించే విధంగా మిమ్మల్ని తీసే విధంగా చేస్తారు. అది మనలో అందరికీ ఉంది. మనం ఎంత ఎదిగితే సమాజం అంతా మనకు ముందు తీసుకెళ్తాం. పరిజ్ఞానం వాళ్ళని ఎవరి ముందు తీసుకెళ్తాం. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మనకి చదువులో ముందు పోతూ ఉండాలంటే మీ ఇంట్లో వాళ్ళ కోసం అంటే కొంత కానీ మీకోసం ఒక మనిషిగా మనం లైఫ్ తీసుకున్న తర్వాత బాధ్యతగా మనం చదువుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పేసి ఆశ పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా స్వశక్తిని నమ్ముకోవాలి. ఆ మన శక్తి మనకి రేపు రోజున మనతో ఉండేది. ఈ పరిస్థితుల్లో జన్మలు అనేవి జీవితాలు అనేవి చాలా సొంతంగా ఉంటాయి, ఇండెఫినెట్ అనమాట. అలాంటప్పుడు మనం
మన వాళ్ళు మనకు దూరం అయితేనో లేకుంటే మనకన్నా ఉన్నదంతా పోతేనో చివరి మనం నిలబడగలిగేది ఎట్లా నిలబడగలుగుతామంటే బాధపడుతూ మరి ఏమి లేని వాళ్ళగా ఆర్ఫాన్స్ లాగా మనం నిలిపోకూడదు. ఎవరు ఆర్ఫాన్ కాకూడదు. చక్కని ఆరోగ్యం అనుకుంటే చాలు. చదువు ఇవాళ ఇబ్బంది ఏం అవసరం లేదు. చదువు ఇవాళ డబ్బుతో కూడుకునే లేదు, కష్టంతో కూడుకున్నది. మీకు మీరుగా శ్రమిస్తే ఏదైనా వస్తుంది కదా. ఒకప్పుడు చదువులంటే ఉన్నత చదువులంటే లండన్ పోవాల్సి వచ్చేది, లేకపోతే ఎక్కడికో పోవాల్సి వచ్చేది. గాంధీ గారు ఎక్కడ పోయారు? లండన్ వెళ్ళారు. నెహ్రూ గారు కావచ్చు. ఇప్పుడు నా పరిస్థితే లేదు. ఖమ్మంలోనే బారిస్టర్ చదువుకోవచ్చు, అంటే ఎల్ఎల్బి చదువుకోవచ్చు అన్నమాట. వచ్చాక నాకు మన సెంచరీ ఎందుకు మరి ఆ రోజుల్లో సెంచరీ అనుకున్నాము కానీ చనిపోయినటువంటి మన రోషే గారు న్యూ జనరేషన్ కాలేజీ ఆయన మాకు గురువు. ఆయన ద్వారా నేను ఎంపీసీలో అడుగుపెట్టాను. మోహన్ గారు మ్యాథమెటిషియన్. ఆయన రోషే గారు రెస్పాండ్ చేసిన రోజుల్లో నన్ను మ్యాథ్స్లో ప్రోత్సహించారు. తెలుసు ఆ రోజుల్లో మేము 25 మంది 10th క్లాస్ పాస్ అయితే మా ఒక్క ఊరు నుంచి మాత్రం అందరిలో నేను ఒక్కనే ఎంపీసీ తీసుకున్నాను. మరి ఇందులో అందరూ కూడా సిఈసీ బాగా డిమాండ్ లేదు. కామర్స్ ఎందుకు తీసుకున్నాను? ఏంటంటే టీచర్స్ అని లేకపోవడం కారణాలు మా ఇంటి వైపు కొన్ని కారణాలు. ఏదైతే ఇంటర్మీడియట్లో చాలా లాస్ అవ్వడం జరిగింది. తర్వాత నేను దాన్ని సరిదిద్దుకొని డిగ్రీ లెవెల్లో గొప్ప టీచర్స్ లెక్చరర్స్ ఖమ్మం వాళ్ళే జీవి రామారావు లాంటి వాళ్ళ యొక్క మరి టీచర్లో మేము ఎదిగాం. మరి ఉస్మానియా యూనివర్సిటీలో భోజనం తెచ్చడం జరిగింది. అంతంతా ఆగలేదు. ఎంఎస్సీకి వెళ్ళాం. ఎంఎస్సీలో ముందు మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ తర్వాత అది చేసి బయటకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకుని సరే అయిపోయింది. ఒక ఘట్టం అయిపోయింది. ఇలాంటివి ఏ ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని తీసుకురాగలం. కుటుంబాన్ని కన్నా కాపాడాం, దేశాన్ని కాపాడడం తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తి గొప్పవాడైతే దేశంలో కూడా అలాగే ఆ వ్యక్తులకు సరైనటువంటి ఆలోచన జ్ఞానం లేకపోతే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అలానే స్కూల్ కూడా సరైనటువంటి అవగాహన లేకుండా, ఆలోచన విధానం లేకుండా, ఒక సోషల్ అవుట్లుక్ లేకుండా, ఒక స్టూడెంట్స్ మనం సర్వీస్ ఓటు లేకపోతే మాత్రం అనవసరం. ఎన్ని స్కూల్స్ అలా ఉన్నాయి, మీరు ఒక స్కూల్ చూస్తూ ఉన్నాం అనేవారు. మన పక్కన స్కూల్ ఉన్నది, దానికి కరెస్పాండెంట్కి సంతకం పెట్టడం చాలా ప్రతి కూడా స్కూల్ ఇంకా అయిపోయింది. విద్యార్థులుగా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదో రకంగా కాలక్షేపం చేయటం అనేది అనుకుంటే వాళ్ళు బాగా ఉంటుంది. రేపటి రోజున మనం ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అని గమనించి చదువు అనేది వాళ్ళు ఈ చదువులో కూడా మీరు చూస్తున్నారు. ఏదో క్లాస్లో చెప్పేది అడుగుతుంది క్లాస్లో చదువుకుంటుంది అనుకుంటే మీరు కొత్తలు కాలేసాను. ఏమాత్రం కాలేదు కాదు. ఈ రోజు నుండి ఇంకా మనం నెక్స్ట్ 3 years తర్వాత ఏం జరగబోతుందో ముందే అంచనా వేయాలి. ప్రిడిక్షన్ అంటారు దీన్ని. మనం ఊహ 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది, మనం ఆ రోజు మనం ఉంటే మనం ఎలా ఉంటాము, ఆనాటి స్టాండర్డ్ ఏంటి. 10th క్లాస్ వరకు మీకు ఏ ఎగ్జామ్స్ ఉంటే ఏ ఉండవు. 10thలో ఎగ్జామినేషన్స్ పెడతారు. సీసీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అది కూడా కొంచెం అంతగా అనుకున్నంత స్థాయిలో ఎగ్జామినేషన్స్ లేదు. అది కూడా బైహార్టిజం అయిపోయింది. సీసీ బ్యాంక్ అంటే కాంప్రహెన్సివ్, మనం టోటల్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలంటే మీరు దాన్ని ప్రేర్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ భిన్నంగా మారిపోయింది. ఇదంతా స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉంటుంది, టీచర్స్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, మీ కోఆపరేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎన్నెన్నో ఉన్నాయి దీంట్లో. ఒకవైపు నుంచి కాదు, మన ఆంజనేయుడి పెళ్ళికి అన్ని అనర్థాలే అంటారు. అలాగే ఒక ఎదుగుదలకి చాలా లోపాలు ఉంటాయి. మన లోపాలన్నింటినీ సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలని మీలో ఉందంతా కూడా. ఏదో అనుకోని చెప్పేసి మరి నేను ఎందుకు పరిగెత్తలేకపోయానంటే వచ్చేటప్పుడు బుర్కాకి జాగ్రత్తలు లేను అనేది సరిపోదు కదా. బుర్కాకి జాగ్రత్తలు ఉన్నారు మిమ్మల్ని తాగు, 2 బుర్కాకి తాగు అంటే బుర్కంటే బుర్కాపీలు అనమాట. ఈ వద్దు నాకేమంటాను, నాకేదో ఉంటాను, ఇంకేదో అంటారు. ఈ కట్టు కథలు చెప్తే నేను జీవితాలు బాగుండవు. మీకు మీరు శ్రమించిన మీకు మీరు వాస్తవాన్ని తెలుసుకోవడం మీలో ఇప్పుడే రావాలి. ఒక మూర్తి కూర్చున్నట్టు మనసు భవిష్యత్తు గురించి తెలుసుకునేటటువంటి దిక్సూచి మీలో పనిచేస్తూ ఉండాలి. ఇళ్ళలో పెడుతున్నారు, వచ్చి కూర్చున్నారని నాకు ఇక్కడ కావాల్సింది. ఇది నూరి పోస్తూ ఉంది. సెంచరీ ప్రతిరోజు ఏమైనా అవుతూ ఉంది. సెంచరీ అసెంబ్లీ వేదికగా పొద్దున్న లేచే దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే మాటలో ఇదే విధంగా మిమ్మల్ని ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం. వేరే చోట అయితే స్కూల్ డే పెడతారు. ఆ స్కూల్ డేలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడడం చేత కాకపోతే డబ్బులు తీసుకొచ్చి మనుషుల్ని సెలబ్రిటీలు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. 2 డ్యాన్సులు 2 ఇంకోటి ఏదో వేసి స్కూల్ డే చప్పట్లు గోలు అంటారు. దాంతో జరిగేది ఏంటంటే ఏమీ లేదు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిగినా
అలానే ఏ స్కూల్కి వెళ్ళినా ఏం చేసినా ఎక్కడ ఉంది చదువు అనేది. సెంచరీ వాళ్ళు 22 సంవత్సరాల నుంచే మరి స్థాయిలో ముందుకు వెళ్తూ ఉంది. సో ఒకప్పుడు ఖమ్మం జిల్లాకి మొట్టమొదటిసారిగా ర్యాంకు తీసుకొచ్చినటువంటిది సెంచరీయే. ఖమ్మం జిల్లా ఆవిర్భవించిన తర్వాత వరంగల్ జిల్లా నుంచి విడిపోయి ఖమ్మం జిల్లాగా ఇది మారిన తర్వాత ఖమ్మం జిల్లాకంటూ ర్యాంకు లేదు. ఫస్ట్ ర్యాంకు దగ్గర కూడా చిన్నారి ఎన్ ప్రణతి ఇలానే ఉండదాము కూడా ఆనాడు ర్యాంక్ తెచ్చుకోగలిగింది. ఆమె ఇలానే టాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఆమె అప్పుడు ఉండే టాలెంట్ ఎగ్జామినేషన్ రాసింది. దాంట్లో స్టేట్ రాలేదు, డిస్ట్రిక్ట్లో వచ్చింది అనిపించిన ఆనాడు ఉన్నటువంటి విజయాన్ని వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఎగ్జామినేషన్స్ అక్కడ ఎగ్జామినేషన్ జరిగినాయి. సివి రావడం టాలెంట్ ఎగ్జామినేషన్ నాకు అనిపించింది. అన్నాను కూడా స్టేట్ ఫస్ట్ రావడం ఖాయం, ఈ అమ్మాయి అద్భుతంగా భవిష్యత్తులో ముందుకెళ్తున్నాను. అదే జరిగింది. ఆ అమ్మాయి ట్రిపుల్ చేసింది, జాబ్ తెచ్చుకుంది. ఒకప్పుడు వాళ్ళకి ఖమ్మం ఇల్లు ఉంటాయి, అద్దెంట్లో ఉండేవాళ్ళు, 2 గదులు సరైనవి ఉండేవి కావు. సరైనటువంటి ఇన్కమ్ లేక వాళ్ళ ఫాదర్ ఆఫీస్ ఇచ్చినట్టు ఆమె గారు మరి వంట మెస్ పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు పెట్టారు. అదే అమ్మాయి ఇల్లు లేనటువంటి ఆ రోజుల్లో ఇవాళ హైదరాబాద్లో 65 ఇల్లు ఉండేవాళ్ళు. మరి ఒక అమ్మాయి యొక్క కృషి ఎంత గొప్పగా తల్లిదండ్రులు తీసుకొచ్చింది ఉన్నత స్థాయి. ఇది ఎవరు తెచ్చుకుంటారు మరి? కోటేశ్వర్లో అయితే ఏదో అవసరం లేదు. అన్నిటికీ మనకి సరైనటువంటి జ్ఞానం, సబ్జెక్టులో అథారిటీ ఇవన్నీ ఉంటుంది కదా. నేను నమ్మకం యొక్క మీ ముందు నేను నిలబెడుతూ ఇదిగా సాక్ష్యంగా చెప్తున్నాను. నేపంతో ఉందో లేదో వేరే విషయం. మా తాతలో ప్రమాణం ఉండేది ఆస్తులు 100లో ఉండేది 60 ఎకరాలు. మా తాత మాలిపడి లాట ఏమో మున్సిపల్ అన్నమాట. ఆ తర్వాత మా తాత పోయిండు, ఆ తాత ఇంకొక ఆయన పోయిండు. ఆయన ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో మా ఫాదరు ఇక బెల్లపడి తిరిగి ఇంట్లో కూర్చుండే. చదువు లేదు, సంజయ్ లేదు. గౌరవం ఎక్కించి బయట స్కూల్ పంపితే వాళ్ళు పక్కన కూర్చొని వచ్చేవాడు. మరి ఏమైంది ఇప్పుడు బరిగోడు రాసుకుని వచ్చాను. మరి నన్ను కూడా బరిగోడు లాంఛనం చూసింది తెలుసుకున్నాను. 2 నుంచి రావాలి ఇది తప్పు. దాంతో మళ్ళీ 3 సార్లు కొంచెం సహకరించుకుని అనుభవం రావడం. ఆ రకంగా అంచెలంచెలుగా స్వశక్తితో ముందుకు వచ్చే కానీ ఏ రికమెండేషన్ లేదు. ఇవాళ ఉద్యోగం రావాలంటే ఏదో రికమెండేషన్ ఉండాలి. నాకు ఏ రికమెండేషన్ లేదు. సబ్జెక్టే పెట్టుబడిగా మొత్తం మనకున్నటువంటి సబ్జెక్ట్ అధ్యాన్ని. ఒకప్పుడు సర్వీస్ కమిషన్లో మొట్టమొదటి మాటలు వచ్చితే నేను సిగ్గుతో తలంచుకున్నాను. ఇదే నా భవిష్యత్తు అనుకున్నాను. అదే లేకపోతే వైవాహిక జీవితం వేస్ట్ అనుకున్నాను. మ్యారేజ్ కూడా ఇష్టపడలేదు. జాబ్ వచ్చిన తర్వాతనే 28వ సంవత్సరంలో జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్. అది 3 రకాలు చేసి అనుకోండి. అది ఇవాళ పట్టుదల అందరికీ కూడా పెళ్లి చేయమంటే ఇవాళ చేసుకున్నాను. ఒక్కొక్కటి మా అయ్య అయితే ఎంటర్మెంట్లో పెళ్లి చేస్తాను. నా రకం చేస్తే పిచ్చోడు చేస్తే అవి ఉండేది. నేను కూడా నువ్వు పిచ్చోడు వేయమని కదా. ఈ స్కూల్ పిచ్చోళ్ళు చేయదు, మంచోళ్ళు చేస్తాను. ఈ స్కూల్లో అదుపు కూడా మీకు ఎప్పుడు కూడా భవిష్యత్తు కోసమే. ఇక్కడ మీరు ఏ కన్నా తల్లి పిల్లలైనా కానీ ఏ తండ్రి ఏదైనా కానీ మాకు మాత్రం ఎవరో పిల్లలే భావిస్తాం. మరి మీరేమనుకున్నారో అయితే నాకు తెలియదు. ఇక్కడ మీరు మాత్రం మమ్మల్ని బండబూతులు తింటూ ఉంటారు. సరే మీరేమో నడకూడదు అనుకోండి, అలా ఉండకూడదు. మీరు మా యొక్క బాధ్యతలు పెంచాలి. ఇక్కడ మేము 1 క్లాస్ కాదు 4 క్లాస్ చెప్పండి. 1 అయిపోయింది అని చెప్పండి అన్నారు. క్లాస్ అయిపోయిందని ఇంకోపోవడం కాదు. క్లాస్ వస్తే వెళ్తారు, లేకపోతే లేదని కాదు. ఎన్నున్నా కానీ అయ్యా బాబులు కదిలేమా. అందరు పాస్ పాస్ అయితే సైడ్ ఫోటో ఉంది రండి. ఆ ఫోటో అదే మెయిన్ అసలు. ఈసారి రూమ్ పెట్టడం ఒక్కమన్నా 3 ఈ ఫోటో తీయనా? అది తీయనా? అది తీయనా అన్న? ఆ కొమ్మ తీయనా?
తీసా దేనికన్నా ఇది ఈ మాట్లాడే అవకాశం పిల్లల ద్వారా నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మాకున్న సంతోషం ఇది ఒకటే, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా లేకపోతే ఇంకోటనే కాదు, పిల్లల ఎదుగుదల గురించి సంతోషించడం అనేది మన బాధ్యత కావాలంట. నేను పిల్లలు తీర్చిదిద్దుకోవడం, ప్రయోజకులు కావడం అనేది ఏ తల్లిదండ్రులైనా కానీ సంతోషిస్తారు. అలాంటిది ఇవాళ మన సెంచరీ స్కూల్లో గత 25 సంవత్సరాలుగా మనం రాష్ట్ర స్థాయిలో ఎన్నో మనం మరి మంచి మంచి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగున్నారు. ఇందులో భాగం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యా విధానం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి చేసే ప్రయత్నం. పిల్లలు రియలైజ్ కావాలి చిన్నప్పటి నుంచే. చదువు అనేది ఒక్క రోజుతో వచ్చేది కాదు, అది రోజు దాన్ని సాధించాలి. అలాంటి తత్వాన్ని మనం పిల్లలు పెంపొందింప చేయాలి. పిల్లలు మొదట్లో కొంచెం దీన్ని అర్థం చేసుకోవడం, కానీ దాన్ని మనం పిల్లలకు తెలియజేయాలి. ఓపిక బాగా మనం పెట్టి మనం పిల్లలు కనుక కేర్ తీసుకోగలిగినట్లయితే ఈ సమాజానికి మేధాశక్తి అనేది తప్పు ఏమాత్రం కాదు. కాబట్టి నేను అంటూ ఉంటాను, ఏదో పేరు కోసం ఇన్స్టిట్యూషన్ కాదు, సమాజ శ్రేయస్ కోసం ఇన్స్టిట్యూషన్ నడపాలి. ఎవరి వృత్తిలో వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే ఈ దేశం చాలా ముందుకు వెళ్తుంది. మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని ఈ యొక్క ప్రపంచానికే ఉపయోగపడేటటువంటి చేసే ప్రయత్నంలో చదువు చాలా గొప్పది. దాదాపు మానవ వనరులు అంటే మనిషిలో మేధస్సులో ఉన్నటువంటిది. ఇది ఫిజికల్గా కనిపించేది కాదు, మేధస్సుకు సంబంధించింది. మనిషి బుర్రలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు. ఇవాళ మనం సైన్స్ పరిశోధనలు చూసినట్లయితే సింపుల్గా ఉంటారు, వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలు అనేకం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన, పరిజ్ఞానం. ఆలోచనలో రేకెత్తించడం, నేను ఏంటి, ఎప్పుడు, ఎందుకు, ఏది ఎలా జరుగుతుంది అనేది మనస్ఫూర్తిగా చదువుని కనుక మనం నేర్చుకున్నట్లయితే, విద్యార్థులు పుస్తకాలను పఠనం చేసినట్లయితే ఖచ్చితంగా దాదాపుగా చాలామంది విద్యార్థులు మరి ముందుకు వస్తారు. అందులో భాగంగానే ఈ టాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేది ఒక ప్రక్రియ పిల్లలు వెలుగుతీయడంలో. మన స్కూల్లో మన ఎగ్జామినేషన్ పెట్టి మేము గొప్ప అంటాం కాదు, మనం దగ్గర ప్రాక్టీస్ చేసుకున్న పిల్లలు, మన దగ్గర నేర్చుకున్న పిల్లలు రకరకాల వేదికల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా, టాలెంట్ ఎగ్జామినేషన్స్ ద్వారా వాళ్ళు గుర్తింపు తెచ్చుకోగలిగినప్పుడు అది నిజమైనటువంటి టాలెంట్ అవుతుంది. సో అందులో భాగంగానే దాదాపుగా ఒక 25 సంవత్సరాల పైనుంచి చెకుముకి అది జన విజ్ఞాన వేదిక వారు ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్. అది దానికి ఏ అనుబంధం లేదు. వాళ్ళు దాంట్లో మేధావులు అనేవాళ్ళు దాంట్లో ఉన్నారు. మరి దీనికి ఆర్ఈసీ వేదికగా రోజు మ్యాగజైన్స్ నెల వస్తూ ఉంటాయి. విద్యార్థి లోకానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. అందులో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి, అధ్యాపక వృత్తి నుంచి దాంట్లో పనిచేస్తూ ఉన్నారు లేకుండానే. కాబట్టి సంవత్సరం వాళ్ళు ఎగ్జామినేషన్స్ ద్వారా కార్యక్రమాలు చేసుకున్నారు. సైన్స్ని డెవలప్ చేయటం, ప్రయోగాల ద్వారా సైన్స్ డెవలప్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అందరూ పెట్టేటటువంటి ఎగ్జామినేషన్స్ కంటే భిన్నంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. మీరు పెట్టే ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఆన్సర్సే కాదు, లేకుంటే క్విజ్ లాంటివి కాకుండా చేసి చూద్దాం, ఏదైనా రా మెటీరియల్ తీసుకొని నో కాస్ట్ లో కాస్ట్ అనేటువంటి తత్వంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలానే ఈ సంవత్సరం కూడా టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఫీజు నామమాత్రంగా తీసుకుంటారు, పేపర్ ఖర్చు. మరి ముందుగా పాఠశాల స్థాయిలో ఎగ్జామినేషన్స్, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించి చివరికి రాష్ట్ర స్థాయిలో నిలిచేటువంటి విద్యార్థులకి కొంత పారితోషికం, నగదు పారితోషికం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా మంచిగా ఉంటే వాళ్ళు అంతర్జాతీయ స్థాయి కూడా ఈ వేదిక ద్వారా ఇలాంటి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ల ద్వారా ఇంకా రకరకాల వ్యవస్థల ద్వారా వీళ్ళు విద్యార్థి రూపం పైకి వెళ్ళడానికి ఇది ఒక ఛానల్. ఇది చాలా మంచిగా ఉంటుంది. చాలా టాలెంట్ ఎగ్జామినేషన్స్ మనం చూస్తున్నాం, కానీ కొంచెం కరెక్ట్ అని నేను అనుకోలేను. కానీ ఈ సరైనటువంటి టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు సరైనటువంటి విద్యార్థులు మాత్రం బయటకు వస్తారు.
ఇవన్నీ కూడా టాలెంట్ టెస్ట్ పెట్టుకోవడం, ఏదేదో పెట్టుకొని ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి అలాంటిది కూడా మనం మీడియా మనం కానీ ఒప్పుకోకూడదు. నిజమైన విద్యార్థులుగా మనం పెద్దపీట వేయాలి. కానీ ఏదో అదో 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 ఆ టైంకి ఏదో రకమైనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఫస్ట్ వచ్చాడంటే అది కలకాలం అతను నిలవగలిగేటువంటి విధంగా చేయాలి. అంచేత ఈ మొదటి మనకు స్కూల్ 28 సంవత్సరాల నుంచి సెంచరీ వ్యవస్థలు దాంతో దిగినాయి. ఇక నేను కూడాను ఈ యొక్క టాలెంట్ని నమ్ముకొని పైకి రావడం జరిగింది. మరి నేను సుమారుగా 87లో సర్వీస్ కమిషన్ రాసినప్పుడు దాదాపు ఒక 2 రోజులు ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. మరి కష్టపడి దాంట్లో నుంచి నెగ్గి ఇంటర్వ్యూలో కూడా నెగ్గి ఉద్యోగం సంపాదించగలిగాము. 33 సంవత్సరాలు గవర్నమెంట్ చక్కగా ఉద్యోగం చేయడం జరిగింది. ఇవాళ కూడా పిల్లలకు సేవ చేసే భాగ్యం. ఇదే లేకుండా ఉంటే ఎక్కడో కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి, అది కాదు. మనిషి జీవితకాలం కూడాను 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంటే అబ్దుల్ కలాం యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మేము ముందు వెళ్తున్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పిల్లలతో ఎగ్జామినేషన్ ఫీజు తీసుకొని మీరు రాసుకోండి అని అనడమే కాకుండా వాళ్ళకి ఎన్ని కూడా దగ్గర నుండి కోచింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు అరేంజ్ చేయబోతున్నాం 8th క్లాసు కాబట్టి సంవత్సరం అంతా కోచింగ్ ఇచ్చి మనం మా సిద్ధాంతం ఏంటంటే పక్క చేలో మేత వేసి గేదె మా ఇంట్లో పాలు ఇవ్వాలని చెప్పేసి మేము నమ్మట్లేదు. కాబట్టి అదేదో మనమే చేయాలి. మన యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే మన యొక్క టీచింగ్ ఎబిలిటీస్ తోటే మరి పిల్లల్ని మనం వెలుగు తీసుకురావాలనే ఉద్దేశంతో సంవత్సరం అంతా కూడాను పిల్లల్ని ఒక 20% 30% పిల్లల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ద్వారా వాళ్ళ ముందుంచి మిగిలిన పిల్లలు కూడా ఇన్స్పైర్ కావాలనే ఉద్దేశంతో ఇలా మేము కోచింగ్ ద్వారానే ముందుకెళ్తున్నాము. ఇది లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రం వీళ్ళు ఫస్ట్ వచ్చినట్టు కాదు. నేను చెప్తే ఒకప్పుడు మన ఎట్లా టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్ అమ్మాయి జిల్లాలో మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు పరిణతి అదే సంవత్సరం రాసిన 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో 561 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఆనాడు నేను ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది, చెప్పినట్లుగా జరగటం జరిగింది. ఇవాళ టాలెంట్ టెస్ట్లో మరి ప్రతిభ చూపిన విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. వాళ్ళ ఒక రవితేజ పిల్లవాడు స్టేట్ లెవెల్లో జీకే టాలెంట్ టెస్ట్ ఉన్న పిల్లవాడి వల్ల అమెరికా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్నాడు. అంతటి స్థాయికి పిల్లలు ఎదగడానికి చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం కనుక లేకపోతే జరగదు. ఇది సెంచరీ సంస్థలు ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మాకు ఎందుకో పిల్లలు అనేటువంటి తత్వంతో మేము ఉన్నాం. కాబట్టి ఇది ఇప్పుడు కూడా నేనంటూ కూడా ఫిజిక్స్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను ఫిజిక్స్ని కొనుక్కోలేదు కాబట్టి అమ్ముకోను. అంతకంటే కూడాను పిల్లలకు చెప్పటమే నా యొక్క ప్రవృత్తి. కాబట్టి ఎప్పుడు కూడాను సెంచరీ 10 మందితో చెప్పించుకుంటూ ముఖ్యంగా మరి వీలైతే పిల్లల దగ్గర డబ్బు కూడా ఆశించకుండా వాళ్ళు చదువుకుంటే మాకు చాలు. మా పత్త ఎలా ఉంటుందంటే మనం తినలేకపోయినా మనం 10 మంది మన ముందు తింటే బాగుంటుంది అనే తత్వం కలిగిన వాళ్ళం మేము. చాలు అటువంటి ఆనందం అనేది మనిషికి వేరే ఉండదు. అందులో భాగంగా మనం ఇప్పటికి కూడా ఇక నుంచి వాళ్ళ ఒక స్థాయికి సెంచరీ విద్యా సంస్థల ముందు తీసుకెళ్తాం. అది ఈ సంవత్సరం మొదలైంది. రోజు 2 గంటల కోచింగ్ తోటి పొద్దున్నే నేను లేచానంటే తీసుకునేది 8th క్లాస్ లెవెల్ 1, ఈవినింగ్ మళ్ళీ లెవెల్ 2, మధ్యలో బయట ఎక్స్ట్రా ఈ యొక్క గెస్ట్ లెక్చర్స్ పిలిపించి సో ఒక చాప్టర్ ఒకళ్ళు 2 చాప్టర్లు ఇద్దరు ఒకప్పుడు సిద్ధార్థ కాకుండా నలంద నుంచి మన దగ్గర ఆదివారం చెప్పే రోజులు ఆ రోజుల్లో చెప్పేవాడు. ఒక టీం వచ్చి పగలంతా ఆదివారం అంతా చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా నలంద విద్యా సంస్థకి మంచి పేరు తెచ్చినట్టు విద్యార్థులు మేము చాలామందిని చూసాం. మా బాబు కూడా అక్కడ చదువుకున్నాడు. ఇలాంటిది అందరూ సహకరిస్తే వస్తాయి. ఇవాళ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకునేటటువంటి యొక్క అందరూ కూడాను ఈ మేనేజ్మెంటు స్కూల్ స్థాయిలోనే పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటే మెరుగైనటువంటి విద్యను మనం అందించడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈనాడు మేము ఆ కృష్ణవేణి కాలేజీలో వెంకటేశ్వర గారిని పిలిస్తే కెమిస్ట్రీ ఈ రకంగా పిల్లలకి తోడ్పడే విధంగా మనకున్న పలుకుబడి మనకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఎవరైతే మనం ఎవరికైతే సహకరించగలుగుతామో ఎదుటి వాళ్ళ సహకారం కూడా మనం తీసుకొని పిల్లలకి మనం ఉపయోగపడేటట్లు మనకు ఉపయోగపడేటట్లుగా కాదు విద్యార్థి లోకానికి పిల్లలు నమ్ముకున్నట్టు మన వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉండేట విధంగా ప్రయత్నిస్తే స్కూల్కి ఒక్కలైనా కానీ నిలబడితే ఈ పిల్లలు తక్కువలేం కాదు. అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు ఎదుగుతారు. దానికి సరైన ప్రణాళిక ఉండాలి. సహజంగా పిల్లలు వ్యతిరేకత ఉంటారు. వాళ్ళకి తెలియకపోవటం వల్ల కొంతకాలం మనం వాళ్ళకి మోటివేట్ చేయటం వలన చెప్పటం వల్ల అనేక రకాల ఉదాహరణల ద్వారా వచ్చిందంతా రానిదంతా రాబోయే రోజుల్లో ఉండాల్సిందంతా ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే చక్కగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇది నా యొక్క స్వానుభవంలో నేను తెలుసుకునే విషయాలు. విద్యారంగంలో నేను 36 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఇబ్బంది అనిపించుకోవట్లేదు. నేను గొప్ప చేస్తానని చెప్పేసి ఏమాత్రం అనుకోవట్లేదు. ఇది నా ధర్మంగా నేను భావిస్తున్నాను.
అబ్దుల్ కలాం గారు ఏమైనా గొప్పగా ఫీల్ అయ్యారు? ఏదీ లేదు ఇక్కడ. ప్రతి ఒక్క విద్యావేత్త అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను. సో ఇలాంటిది ఇంకా రాబోయే వారికి ఇలా ముందుకు పోవాలడానికి ఏది చేస్తే ఏది కాదు. నేను చెప్తున్నాను కదా, కుండలో కూడు కుండలోనే ఉండి పొలగాడు దొడ్డుగా ఉండాలంటే మాత్రం కాడు. మనం కష్టపడి పని చేయించాలి, పిల్లవాడిని చదివించాలి, మనం శ్రమించాలి. శ్రమ జరిగితేనే ఫలితం అనేది ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. మనం శక్తిని కోల్పోతేనే కొంత పని జరుగుతుంది అక్కడ. మనం ఎదగకుండా కూర్చొని సుఖంగా అట్లనే కూర్చొని అక్కడ పని జరగాలంటే ఏది కాదు. కాబట్టి ఈ క్రియా సిద్ధాంతాన్ని నమ్ముకొని మనందరం కూడా ఇదవ్వాలి. ఈ పిల్లలు అలా ముందుకు వచ్చారు. మరి ఎగ్జామ్ రాయమంటే రాశారు. వీళ్ళందరూ కూడాను కేవలం 150 మంది రాశారు. ఇక్కడ మన స్కూల్స్ మొత్తం మీద 250 మంది రాశారు. అందులో ఈ స్కూల్ నుంచి ఒక ముగ్గురిని, ఆ స్కూల్ నుంచి ముగ్గురు సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. కొంత బెస్ట్ తీసుకొని రిజల్ట్ తీసి ఆ పిల్లలు నా పర్యవేక్షణలోనే వాటన్నింటినీ వాల్యుయేషన్ చేయించి వాటిలో ఉన్నటువంటి రాని వాటి కూడా సమాధానం తర్వాత చెప్పినాను. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి డౌట్స్ ఎక్కడ కూడా ఇది కాకుండా ఒకప్పుడు పిఆర్కే చైతన్య పిల్లవాడు ఉండేవాడు. ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడు. నా పిల్లవాడికి వచ్చే డౌట్ ఉంటే మాత్రం నిద్రపోడా పిల్లవాడు. నాకు తెలిసిన డౌట్స్ నేను చెప్తే కెమిస్ట్రీ డౌట్స్ ఊళ్ళో వాళ్ళని పిలిపించి అంతా ఆ రకంగా ఆ రోజుల్లో పిల్లలు కూడా అట్లా పట్టుదలకు ఉండేవాళ్ళు. అట్లా వీళ్ళని ఎగ్జామ్ పెట్టాము పని అయిపోయింది అనేటిని ధోరణి కానీ కాకుండా వాళ్ళు చేయలేకపోయింది ఏంటి, ఎగ్జామ్ ద్వారా తెలుసుకోలేకపోయింది ఏంటి, ఇంకా ఎగ్జామ్ రాసి అలానే ఉండాలా అంటే కేవలం మనం నా ముందున్నట్టు నలుగురే కాకుండా మొత్తం విద్యార్థులకు నేను ఈ సందర్భంగా ఎగ్జామినేషన్స్ ముందు రోజు, ఎగ్జామినేషన్ తర్వాత రోజు, ప్రతిరోజు కూడా రాయలేకపోతే ఏదో లెక్క చేయలేకపోతే ఇలా ఉంటే ఎలా అనేటటువంటిది వాళ్ళు తెలియజేసుకుంటూ చేస్తే పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు. కేవలం వాటిని ఫిజికల్గా హింసించిన మాత్రంలో పిల్లలు మారరు. మార్చే విధమైన పద్ధతులు మనం ఉండాలి. చెప్పేవాళ్ళకి బాగా ఓపిక ఉండాలి. పిల్లలు కూడా కొంచెం అర్థం చేసుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. ఇది పిల్లలు ఏ పిల్లవాళ్ళైనా ఏ ఇంటి తల్లిదండ్రులు ఎవరైనా కానీ మనందరం వాళ్ళకి మరి సేవ చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండటం వలన సెంచరీ వ్యవస్థలో చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. డౌటే లేదు. ఇక నేను నాకుంటూ ఓపిక ఇంకా అది లేదు. 30 సంవత్సరాల క్రితం ఎలా అయితే నేను క్లాసులు తీసుకోగలిగానో ఆ ఓపికతో ఇవాళ మనం ఉన్న అనుభవాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలని, నాతో మిగిలిపోవాలని చెప్పేసి నేను అనుకోవడం లేదు. విద్యార్థి లోకానికి నా సలహాలు, నా సంబంధించిన సబ్జెక్ట్ అందరికీ కూడా ఎప్పుడు కూడా అందించాలంటే దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. ఈ సెంచరీ విద్యా సంస్థల్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి పొరలేసారి లేకపోయినప్పుడు కూడాను ఈ విద్యా సంస్థలకి ఏమాత్రం కొదవ లేదు. ఇవి ముందుకు వెళ్ళలేదు. ఒక సరైనటువంటి విద్యకి కేర్ ఆఫ్ అనేది సెంచరీగా ఉండాలని చెప్పేసి నా మనసులో ఉన్న మాట. సెంచరీ కేవలం డబ్బు సంపాదించడం కోసం ఏమాత్రం కాదు. డబ్బే సంపాదించదలుచుకుంటే నేను బయటకు పోతే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ఐఐటీ ఫిజిక్స్ చెప్తే ఇస్తారు. అది క్వశ్చనే లేదు నాకు. ఇక్కడ రూపాయి నేను పిల్లలు చెప్తాను కానీ బయట ఒక 10 లక్షలు ఇచ్చినా కానీ నేను చెప్పను. అది నా స్వభావం. సో ఇలాంటి చిన్నారులు మా ముందు ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి విద్యార్థులు శైలజ 9th క్లాసు 29 మార్క్స్ తెచ్చుకుంది అవుట్ ఆఫ్ 40కి. ఆ తర్వాత రామారావు పిల్లవాడు కూడా 29 మార్క్స్. ఈ ఇద్దరు కూడా 9th క్లాసు. నా వెనక ఉన్నటువంటి విష్ణు అనే పిల్లవాడు చాలా షార్పు. BAS అంటే బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ ద్వారా మన దగ్గర చేరాడు. అయినప్పుడు కూడా ఆణిముత్యం లాంటి పిల్లవాడు. వాడు 30 మార్క్స్ తెచ్చుకున్నాడు ఇక్కడ. అది గ్రేట్. అలానే ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడి పేరు అక్షిత్. ఈ అక్షిత్ కూడా వీడు కూడా బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు. ఈ ఇద్దరు బెస్ట్ అవైలబిలిటీ వాళ్ళు. ఇద్దరు కూడా ఫీజులు కట్టేది ఏం లేదు. గవర్నమెంటే వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం ఖర్చులు వాటిలోనే ఉంటాయి. కాబట్టి అలాంటి పిల్లలు రావాలి. మనకు బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు సుమారుగా మన దగ్గర 150 మంది ఉన్నారు. 150 మందిలో పై 50 మంది మాత్రం బ్రహ్మాండమైన చదువులో ఉన్నారు. సరే కొంతమంది చాలా వెనకబడి ఉన్నారు కానీ వాళ్ళు కూడా రాను ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇది పిల్లలు వదిలేసే పద్ధతిలో కాకుండా మేము ఉంటున్నాం. మా దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ అంతా కూడా బాగా కృషి చేస్తూ ఉన్నది. సో ఈ 4 పిల్లల విద్యార్థులు నేను మనస్ఫూర్తిగా మనసారా అభినందిస్తూ ఉన్నాను. వీళ్ళకి కూడా చిరు సహాయం. వీళ్ళు ఇట్లా వన్నది ఇచ్చినందుకు, అందరి ముందు నిలబడినందుకు, అందరికంటే ముందున్నందుకు రేపు అసెంబ్లీలో వీళ్ళకి కొంత ఫైనాన్షియల్గా తలా 50 రూపాయలు 100 రూపాయలు లాంటి ప్రైజులు నేను చెప్పాను కూడా. మీరు తెచ్చుకోండి, ఇక్కడ నేను ఇస్తాను, అక్కడ వస్తే అక్కడే తీసుకుంటారు. కానీ ఈ రకంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఎంతో పేరు వస్తూ ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది చెప్తూ ఉంటాను. పిల్లలు బాగా ఇన్స్పైర్ అవుతారు. 10 రూపాయలు మనకు వాళ్ళకి ఎక్కువేం కాదు, కానీ ఆ 10 రూపాయలు వేరే వాళ్ళు ఇస్తే మాత్రం అది చాలా గొప్పే మనకి. సో ఆ రకంగా పిల్లలు ముందు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా నాకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంకా మనం రోజు కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళకి సహకరించడానికి చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఈ పిల్లల్ని మరొకసారి అభినందిస్తూ సెలవు.
My name is Shailaja and I am from 9th standard. I am studying in Century High Profile in Khammam. This is my pleasure to get second place in a Chakmuki talent test. I got 29 marks out of 40, but I disappointed because of I didn't got first place. And I am feeling happy that I take guidance of Prabhakar sir. He will say motivation classes. Because of him only I got this knowledge, and I am feeling very happy to be as his and I have proved my talent by this test. Thank you. My name is Vishnu and I am from 8th standard. Recently we wrote the Chakmuki talent test on 16th November, and in that I selected for the highest marks, and I selected for the next Mandal level, and I am feeling very happy to select for the Mandal level, and I am feeling very happy that what means I am the 8th standard, and in our school total 10 up to 10th class they wrote the Chakmuki talent test 8th, 9th, 10th. In that I am feeling very happy to select. I am the 8th student selected for that. Even the 10th class student also not selected for that, and I am feeling for that 8th class student I am the selected for that, and I got this success by the guidance of our Prabhakar Rao sir. He used to tell always anything for us. He used to think to tell to students for anything. He always think about the children to tell something. He want always to tell something for the students. So by the Prabhakar sir guidance I achieved this. The examination is even 10 rupees also, but that examination proved my talent. So I am feeling very happy. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. నేను 9వ తరగతి సెంచరీ హై ప్రొఫైల్ స్కూల్లో చదువుతున్నాను. నేను చక్ముకి టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి చక్ముకి టాలెంట్ టెస్ట్ కేవలం స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ వరకు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా టాలెంట్ ఈ చక్ముకి టాలెంట్ టెస్ట్ ద్వారా నిరూపించుకోగలిగాం. కానీ నాకు 40కి 29 మాత్రమే వచ్చాయి. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగతా 11 మార్కులు నేను కోల్పోయాను. అది నా పొరపాటు. ప్రతిరోజు మాకు మా డైరెక్టర్ సార్ డివిఎస్ ప్రభాకర్ రావు గారు మోటివేషన్ క్లాస్ మరియు చాలా ఇంకా ఎన్నో రకాల ఫిజిక్స్లోనే టాపిక్లోనే చెప్తూ ఉంటారు. వాటిని మేము ఫాలో అవుతూ ఆయన గైడెన్స్ ద్వారా ఈ చక్ముకి టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాం. కాబట్టి ఇది మా సెంచరీ విద్యా సంస్థలకు హర్షణీయమైనది. ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏమిటంటే, చక్ముకి అంటే ఒక విజయాల సారథిలాగా. ఎందుకంటే దాంతో మన టాలెంట్ ఏంటో మనకే తెలుస్తుంది. ఒక పేద విద్యార్థి మీద ఆయన కుటుంబం మరియు ఆ పాఠశాల అతని స్నేహితులు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే మా ఫ్రెండ్కి ఇన్ని మార్కులు వచ్చాయి ఇందులో అని గొప్ప చెప్పుకుంటారు. అది పాఠశాల అయితే ఆ పాఠశాల యొక్క ప్రొడక్ట్గా ఎదుగుతాడని ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు చెప్పుకుంటారు. A very pleasant good evening to one and all. This is Riyakshit of 8th standard and I am from Bayaram. I am a BA student. I am studying from 5th standard in the school. I got a seat from the lottery of BAs, and from my 5th standard I am getting books and everything freely in a quality manner. Our director sir will motivate us every day, and in our 6th standard from our 6th standard Prabhakar sir is conducting the IIT classes, and we all are participating in that IIT, and sir is spending 24 hours time with us only, and every Sunday he will motivate us in a manner with all the students of hostel in evening time, and all the teachers are
all the teachers will encourage us to learn something newly and everything positively, and we have selected to this Chekmuki talent test by the motivation of our D.S. Prabhakar Rao sir, and I wish to write so many types of talent tests like Chekmuki, and this is a talent test which prove our talent, and from the Century institutions I have to gain more knowledge, and in my future I want to become IAS officer, and by these institutions I am believing that I will become an IAS officer, and sir is spending 24 hours time in these Century institutions only, and by these talent test exams all the students are getting more knowledge, and sir is not expecting any money from us, and by the free of cost only sir is telling IIT, and sir is taking only 3,000 rupees for the IIT textbooks only. He is not taking any fees for the teachers and his personal economic purpose. He is taking but just textbooks purpose only, and for every month we will get worksheets from IIT space, that we will got more education by these worksheets, and we are getting more knowledge every year, and I am proudly say I am a product of Century. Thank you. అది చూడండి, అటు కాదు బోర్డు కలపడాలి. కీర్తన 4, సాహిత్యం 11, ఆయుష 5, గోపికృష్ణ 6, సోను 12, సుభాష్ మంచి వండనిచ్చే విధంగా మిమ్మల్ని తీసే విధంగా తీసే విధంగా చేస్తాం. అది మనలో అందరికీ ఉంది. మనం ఎంత ఎదిగితే సమాజం అంతా మనకు ముందు తీసుకెళ్తాం. పరిజ్ఞానం వాళ్ళని ఎవరి ముందు తీసుకెళ్తాం. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవాళ మనకి చదువులో ముందు పోతూ ఉండాలంటే సార్ మీ ఇంట్లో వాళ్ళ కోసం అంటే కొంత కానీ మీకోసం మనిషిగా మనం లైఫ్ తీసుకున్న తర్వాత బాధ్యతగా మనం చదువుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని చెప్పేసి ఆశ పెట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా స్వశక్తిని నమ్ముకోవాలి. ఆ మన శక్తి మనకి రేపు రోజున మనతో ఉండేది. ఈ పరిస్థితుల్లో జన్మలు అనేవి జీవితాలు అనేవి చాలా సొంతంగా ఉంటాయి, ఇండెఫినెట్ అన్నమాట. అలాంటప్పుడు మన వాళ్ళు మనకు దూరం అయితేనో లేకుంటే మనకన్నా ఉన్నదంతా పోతేనో చివరి మనం నిలబడగలిగేది ఎట్లా నిలబడగలుగుతామంటే బాధపడుతూ మరి ఏమి లేని వాళ్ళలాగా ఆర్ఫాన్స్ లాగా మనం మిగిలిపోకూడదు. ఎవరు ఆర్ఫాన్ కాకూడదు. చక్కని ఆరోగ్యం అనుకుంటే చాలు. చదువు ఇవాళ ఇబ్బంది ఏం రావటం లేదు. చదువు ఇవాళ డబ్బుతో కూడుకునే లేదు, కష్టంతో కూడుకున్నది. మీకు మీరుగా శ్రమిస్తే ఏదైనా వస్తుంది. ఇక్కడ ఒకప్పుడు చదువులంటే ఉన్నత చదువులంటే లండన్ పోవాల్సి వచ్చేది, లేకపోతే ఎక్కడికో పోవాల్సి వచ్చేది. గాంధీ గారు ఎక్కడ పోయారు? లండన్ వెళ్ళారు. నెహ్రూ గారు కావచ్చు. ఇప్పుడు నా పరిస్థితే లేదు. ఖమ్మంలోనే బారిస్టర్ చదువుకోవచ్చు, అంటే LLB చదువుకోవచ్చు అన్నమాట. వచ్చాక నాకు మన సెంచరీ ఎందుకు మరి ఆ రోజుల్లో సెంచరీ అనుకున్నామో కానీ చనిపోయినటువంటి మన రోషే గారు న్యూ జనరేషన్ కాలేజీ ఆయన మాకు గురువు. ఆయన ద్వారా నేను ఎంపీసీలో అడుగుపెట్టాను. మురళీమోహన్ గారు మ్యాథమెటిషియన్. ఆయన రోషే గారు రెస్పాండ్ చేసిన రోజుల్లో నన్ను మ్యాథ్స్లో ప్రోత్సహించారు. క్లాస్ ఆ రోజుల్లో మేము 25 మంది 10th క్లాస్ పాస్ అయితే మా ఒక్క ఊరు నుంచి మాత్రం అందరిలో నేను ఒక్కనే ఎంపీసీ తీసుకున్నాను. మరి ఇందులో అందరూ కూడా సిఈసీ బాగా డిమాండ్ ఉండేది. కామర్స్ ఎందుకు తీసుకున్నాను? దృష్టి ఏంటంటే టీచర్స్ ఏమి లేకపోవడం కారణాలు మా ఇంటి వైపు కూడా కారణాలు. సో ఏదైతే ఇంటర్మీడియట్లో చాలా లాస్ అవ్వడం జరిగింది. తర్వాత నేను దాన్ని సరిదిద్దుకొని డిగ్రీ లెవెల్లో గొప్ప టీచర్స్ లెక్చరర్స్ ఖమ్మం వాళ్ళు జీవి రామారావు లాంటి వాళ్ళ యొక్క మరి టీచర్లో మేము ఎదిగాం. మరి ఉస్మానియా యూనివర్సిటీలో గోధుమ తెచ్చడం జరిగింది. అంతంత ఆగలేదు. ఎంఎస్సీకి వెళ్ళాం. ఎంఎస్సీలో ముందు మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ తర్వాత అది చేసి బయటకు వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకుని సార్ అయిపోయింది. ఒక ఘట్టం అయిపోయింది.
ఏ ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని కుటుంబాన్ని కన్నా కాపాడడం, దేశాన్ని కాపాడడం తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే వ్యక్తి గొప్పవాడైతే దేశంలో కూడా అలాగే ఉంటుంది. ఆ వ్యక్తులకు సరైనటువంటి ఆలోచన జ్ఞానం లేకపోతే చాలామంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అలానే స్కూల్ కూడా సరైనటువంటి అవగాహన లేకుండా, ఆలోచన విధానం లేకుండా, ఒక సోషల్ అవుట్లుక్ లేకుండా, ఒక స్టూడెంట్స్ మనం సర్వీస్ ఓట్లు లేకపోతే మాత్రం అనవసరం. ఎన్ని స్కూల్స్ ఎలా ఉంటున్నాయి, మీరు ఒక స్కూల్ చూస్తూ ఉన్నాం అనేవాళ్ళు. మన పక్కన ఒక స్కూల్ ఉంటుంది, దానికి కరెస్పాండెంట్కి సంతకం పెట్టడం చాలా ప్రతి కూడా స్కూల్ ఇంకా లేకపోతే విద్యార్థులుగా మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదో రకంగా కాలక్షేపం చేయడం అనేది అనుకుంటే వాళ్ళు బాగా ఉంటుంది. రేపటి రోజున మనం ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అని గమనించి చదువు అనేది వాళ్ళు ఈ చదువులో కూడా మీరు చూస్తున్నారు. ఏదో క్లాస్లో చెప్పేది అడుగు రాష్ట్ర చదువు అయిపోతుంది అనుకుంటే మీరు తప్పులు కాలేసాను. ఏమాత్రం కాలేదు కాదు. ఈ రోజు నుండి ఇంకా మనం నెక్స్ట్ 3 years తర్వాత ఏం జరగబోతుందో ముందే అంచనా వేయాలి. ప్రిడిక్షన్ అంటారు దీన్ని, మనం ఊహ. 3 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది, మనం ఆరోగ్యం ఉంటే మనం ఎలా ఉంటాము, ఆనాటి స్టాండర్డ్ ఏంటి, 10th క్లాస్ వరకు మీకు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏ ఉండవు. 10th ఎగ్జామినేషన్స్ పెడతారు, సీసీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అది కూడా కొంచెం అంతగా అనుకున్నంత స్థాయిలో ఎగ్జామినేషన్స్ లేదు. అది కూడా బైహార్టిజం అయిపోయింది. సీసీ ప్యాటర్న్ అంటే కాంప్లెక్స్, మనం టోటల్గా ఉండాలి, కంప్లీట్గా ఉండాలంటే మీరు దాన్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ భిన్నంగా మారిపోయింది. ఇదంతా స్కూల్ యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, టీచర్స్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, మీ కోఆపరేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి దీంట్లో, ఒకవైపు నుంచి కాదు. మన ఆంజనేయుడి పెళ్ళికి అన్ని అనర్థాలే అంటారు. అలాగే ఒక ఎదుగుదలకి చాలా రూపాలు ఉంటాయి. మన రూపాలన్నింటినీ సరి చేసుకొని మనం ముందుకెళ్ళాలని మీలో ఉందంతా కూడా. ఏదో అనుకోని చెప్పేసి మరి నేను ఎందుకు పరిగెత్తలేకపోయానంటే వచ్చేటప్పుడు బుర్కాకి జాగ్రత్తలేదు నేను అనేది సరిపోదు కదా. బుర్కాకి జాగ్రత్తలు ఉన్నారు మిమ్మల్ని తాగు, 2 బుర్కాఫీలు తాగు అంటే బుర్గంటే బ్రూకాఫీలు అనమాట. ఈ వద్దు నాకేమంటాడు, నాకేదో ఉంటుంటే ఇంకేదో అంటారు. ఈ కట్టు కథలు చెప్తే నేను జీవితాలు బాగుండవు. మీకు మీరు శ్రమించిన, మీకు మీరు వాస్తవం తెలుసుకుని మీలో ఇప్పుడే రావాలి, ఒక మూర్తి కూర్చున్నట్టు మనసు, భవిష్యత్తు గురించి తెలుసుకునేటటువంటి దిక్సూచి మీలో పనిచేస్తూ ఉండాలి. నెలలో పెడుతున్నారు, వచ్చి కూర్చున్నారని కాదు ఇక్కడ కావాల్సింది. ఇది నూరి పోస్తూ ఉంది సెంచరీ ప్రతిరోజు ఏమైనా అవుతూ ఉంది. సెంచరీ అసెంబ్లీ వేదికగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే మాటలో ఇదే విధంగా మేము ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం. వేరే చోట అయితే సంవత్సరం స్కూల్ డే పెడతారు, ఆ స్కూల్ డేలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడడం చేత కాకపోతే డబ్బులు తీసుకొచ్చి మనుషుల్ని సెలబ్రిటీలు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. 2 డ్యాన్సులు, 2 ఇంకోటి ఏదో వేసి స్కూల్ డే చప్పట్లు గోలు అంటారు. దాంతో జరిగేది ఏంటంటే ఏం లేదు. ఏ దేశం వెళ్ళినా, ఎందుకు కాలేజీనా, అలానే ఏ స్కూల్కి వెళ్ళినా, ఏం చేసినా ఎక్కడ చదవలేదు. సెంచరీ వాళ్ళు 22 సంవత్సరాల నుంచే ముందుకు మరి స్థాయిలో ముందుకు వెళ్తూ ఉంది. సో ఒకప్పుడు ఖమ్మం జిల్లాకి మొట్టమొదటిసారిగా ర్యాంకు తీసుకొచ్చినటువంటిది సెంచరీయే. ఖమ్మం జిల్లా ఆవిర్భవించిన తర్వాత వరంగల్ జిల్లా నుంచి విడిపోయి ఖమ్మం జిల్లాగా ఇది మారిన తర్వాత ఖమ్మం జిల్లాకంటూ ర్యాంకు లేదు. ఫస్ట్ ర్యాంకు దగ్గర కూడా చిన్నారి ఎన్ ప్రణతి ఇలానే ఉండదాము కూడా ఆనాడు ర్యాంక్ తెచ్చుకోగలిగింది. ఆమె ఇలానే టాలెంట్ ఎగ్జామినేషన్స్లో ఆమె అప్పుడు ఉండే టాలెంట్ ఎగ్జామినేషన్ రాసింది. దాంట్లో స్టేట్ రాలేదు, డిస్ట్రిక్ట్లో వచ్చింది అనిపించిన ఆనాడు ఉన్నటువంటి నిజాయితీ వాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఎగ్జామినేషన్స్ అక్కడ ఎగ్జామినేషన్ జరిగినాయి, సివి రావడం టాలెంట్ ఎగ్జామినేషన్. నాకు అనిపించింది అన్నాను కూడా స్టేట్ ఫస్ట్ రావడం ఖాయం, ఈ అమ్మాయి అద్భుతంగా భవిష్యత్తులో ముందుకెళ్తున్నాను. అదే జరిగింది. ఆ అమ్మాయి ట్రిపుల్ చేసింది, జాబ్ తెచ్చుకుంది. ఒకప్పుడు వాళ్ళకి ఖమ్మం ఇల్లు ఉంటాయి, అద్దెంట్లో ఉండేవాళ్ళు, 2 గదులు సరైనవి ఉండేవి కావు. సరైనటువంటి ఇన్కమ్ లేక వాళ్ళ ఫాదర్ ఆర్టీసీ ఇచ్చినట్టు ఆమె గారు మరి వంట మెస్ పెట్టుకొని ఆ రకంగా వాళ్ళు పెట్టారు. అదే అమ్మాయి ఇల్లు లేనటువంటి ఆ రోజుల్లో ఇవాళ హైదరాబాద్లో 65 ఇల్లు ఉండేవాడు. మధ్య ఒక అమ్మాయి యొక్క కృషి ఎంత గొప్పగా తల్లిదండ్రులు తీసుకొచ్చింది ఉన్నత స్థాయి. ఇది ఎవరు తెచ్చుకుంటారు మరి? కోటేశ్వర్లో అయితే ఏదో అవసరం లేదు. అన్నిటికీ మనకి సరైనటువంటి జ్ఞానం, సబ్జెక్టులో క్లారిటీ ఇవన్నీ ఉంటుంది. నేను నమ్మకం యొక్క మీ ముందు నేను నిలబెడుతూ ఇదిగా సాక్ష్యంగా చెప్తున్నాను. నేపథ్యంలో ఉందో లేదో వేరే విషయం. మా తాతలో ఉపప్రమాణం ఉండేది, ఆస్తులు 100లో ఉండేది 60 ఎకరాలు. మా తాత మాలిపడేలాట ఏమో మున్సిపల్ అన్నమాట. ఆ తర్వాత మా తాత పోయిండు, ఆ తాత ఇంకొక ఆయన పోయిండు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు. ఇంకా మా ఫాదరు
ఇక బెల్లగొట్టు తిరిగి ఇంట్లో కూర్చుంటే చదువు లేదు సంజయ్ లేదు గొడవ ఎక్కించి బయట స్కూల్ పంపితే వాళ్ళు పక్కన కూర్చొని వచ్చేవాడు అనమాట. ఏమైంది ఇప్పుడు బరగడు రాసుకుని వచ్చాను. మరి నన్ను కూడా బరగడు లాంఛనం చూసింది తెలుసుకున్నాను. రెండు నుంచి రావాలి ఇది తప్పు. దాంతో మళ్ళీ 3 సార్లు కొంచెం సహకరించుకుని అనుభవం రావడం ఆ రకంగా అంచెలంచెలుగా స్వశక్తితో ముందుకు వచ్చే కానీ ఏ రికమెండేషన్ లేదు. ఇవాళ ఉద్యోగం రావాలంటే ఏదో రికమెండేషన్ ఉండాలి. నాకు ఏ రికమెండేషన్ లేదు. సబ్జెక్టే పెట్టుబడిగా మొత్తం మనకున్నటువంటి సబ్జెక్ట్ అధ్యాయాన్ని ఒకప్పుడు సర్వీస్ కమిషన్లో మొట్టమొదటి మార్కులు వచ్చితే నేను సిగ్గుతో తలంచుకున్నాను. ఇదే నా భవిష్యత్తు అనుకున్నాను. అదే లేకపోతే వైవాహిక జీవితం వేస్ట్ అనుకున్నాను. మ్యారేజ్ కూడా ఇష్టపడలేదు. జాబ్ వచ్చిన తర్వాతనే 28వ సంవత్సరంలో జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ అది ముందు కాల్ చేసి అనుకోండి. అది ఇవాళ పట్టుదల అందరి మీద పెళ్లి చేయడం అంటే ఇవాళ చేసుకున్నాను. ఒక్కొక్కటి మా అయ్య అయితే ఇంటర్మీడియట్లో పెళ్లి చేస్తాను. నా రకం చేస్తే పిచ్చోడు చేస్తే ఏమై ఉండేది. నేను కూడా నువ్వు పిచ్చోడు వేయమని కదా. ఈ స్కూల్ పిచ్చోడు చేయదు, మంచోడు చేస్తాను. ఈ స్కూల్లో అప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా భవిష్యత్తు కోసమే ఇక్కడ మీరు ఏ కన్నా తల్లి పిల్లలైనా కానీ ఏ తండ్రి ఏదైనా కానీ మాకు మాత్రం అందరూ పిల్లలే భావిస్తాం. మరి మీరేమనుకున్నారో అయితే నాకు తెలియదు. ఇక్కడ మీరు మాత్రం మమ్మల్ని బండబూతులు తింటూ ఉంటారు. సరే మీరేమో అనకూడదు అనుకోండి. అలా ఉండకూడదు. మీరు మా యొక్క బాధ్యతలు పెంచాలి. మేము ఒక క్లాస్ కాదు 4 క్లాస్ చెప్పండి. ఒకటి అయిపోయింది అంటే చెప్పండి అన్నారు. క్లాస్ అయిపోయిందంటే దిగుకోవడం కాదు. క్లాస్ వస్తే అర్థాలు లేదు కాదు. ఎన్నున్నా కానీ అయ్యా బాబులు కదిలేమా అందరున్నాడు అయితే సైడ్ ఫోటో ఉంది రా ఆ ఫోటో అదే మెయిన్ అసలు రూమ్ పెట్టడం ఒక్కమన్న మూడు ఈ ఫోటో తీయనా అది తీయనా అన్న ఆ కొమ్మ తీయనా తీసా దేనికన్నా ఈ మాట్లాడే అవకాశం పిల్లల ద్వారా నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మాకున్న సంతోషం ఇది ఒకటే. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా లేకపోతే ఇంకోటనే కాదు, పిల్లల ఎదుగుదల గురించి సంతోషించడం అనేది మన బాధ్యత కావాలంట. నేను పిల్లలు తీర్చిదిద్దుకోవడం ప్రయోజకులు కావడం అనేది ఏ తల్లిదండ్రులైనా కానీ సంతోషిస్తారు. అలాంటిది ఇవాళ మన సెంచరీ స్కూల్లో గత 25 సంవత్సరాలుగా మనం రాష్ట్ర స్థాయిలో ఎన్నో మరి మంచి మంచి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదుగున్నారు. ఇందులో భాగం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యా విధానం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ని మీట్ అవ్వడానికి చేసే ప్రయత్నం. పిల్లలు రియలైజ్ కావాలి. చిన్నప్పటి నుంచే చదువు అనేది ఒక్క రోజుతో వచ్చేది కాదు. అది రోజు దాన్ని సాధించాలి. అలాంటి తత్వాన్ని మనం పిల్లల్లో పెంపొందింపచేయాలి. పిల్లలు మొదట్లో కొంచెం దీన్ని అర్థం చేసుకోవడం, కానీ దాన్ని మనం పిల్లలకు తెలియజేయాలి. ఓపిక బాగా మనం పెట్టి మనం పిల్లలు కనుక కేర్ తీసుకోగలిగినట్లయితే ఈ సమాజానికి మేధాశక్తి అనేది తక్కువ ఏమాత్రం కాదు. కాబట్టి నేను అంటూ ఉంటాను, ఏదో పేరు కోసం ఇన్స్టిట్యూషన్ కాదు, సమాజ శ్రేయస్ కోసం ఇన్స్టిట్యూషన్ నడపాలి. ఎవరి వృత్తిలో వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే ఈ దేశం చాలా ముందుకు వెళ్తుంది. మన దేశంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని ఈ యొక్క
ప్రపంచానికే ఉపయోగపడేటటువంటి చేసే ప్రయత్నంలో చదువు చాలా గొప్పది. దాదాపు మానవ వనరులు అంటే మనిషిలో మేధస్సులో ఉన్నటువంటిది. ఇది ఫిజికల్గా కనిపించేది కాదు, మేధస్సుకు సంబంధించింది. మనిషి బుర్రలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు. ఇవాళ మనం సైన్స్ పరిశోధనలు చూసినట్లయితే సింపుల్గా ఉంటారు, వాళ్ళు కనిపెట్టినటువంటి విషయాలు అనేకం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన, పరిజ్ఞానం. ఆలోచనలో రేకెత్తించడం, నేను ఏంటి, ఎప్పుడు, ఎందుకు, ఏది ఎలా జరుగుతుంది అనేది మనస్ఫూర్తిగా చదువుని కనుక మనం నేర్చుకున్నట్లయితే, విద్యార్థులు పుస్తకాలను పఠనం చేసినట్లయితే ఖచ్చితంగా దాదాపుగా చాలామంది విద్యార్థులు మరి ముందుకు వస్తారు. అందులో భాగంగానే ఈ టాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేది ఒక ప్రక్రియ పిల్లలు వెలుగుతీయడంలో. మన స్కూల్లో మన ఎగ్జామినేషన్ పెట్టి మేము గొప్ప అంటాం కాదు, మనం దగ్గర ప్రాక్టీస్ చేసుకున్న పిల్లలు, మన దగ్గర నేర్చుకున్న పిల్లలు రకరకాల వేదికల ద్వారా, రకరకాల కార్యక్రమాల ద్వారా, టాలెంట్ ఎగ్జామినేషన్స్ ద్వారా వాళ్ళు గుర్తింపు తెచ్చుకోగలిగినప్పుడు అది నిజమైనటువంటి టాలెంట్ అవుతుంది. సో అందులో భాగంగానే దాదాపుగా ఒక 25 సంవత్సరాల పైనుంచి చెక్కుముఖి, అది జన విజ్ఞాన వేదిక వారు ఒక స్వతంత్ర ఆర్గనైజేషన్. అది దానికి ఏ అనుబంధం లేదు. వాళ్ళు దాంట్లో మేధావులు అనేవాళ్ళు దాంట్లో ఉన్నారు. మరి దీనికి ఆర్ఎస్సి వేదికగా రోజు మ్యాగజైన్స్ నెల నెల వస్తూ ఉంటాయి. విద్యార్థి లోకానికి చాలా సేవ చేస్తూ ఉన్నారు. అందులో రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్, ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ వృత్తి నుంచి, అధ్యాపక వృత్తి నుంచి దాంట్లో పనిచేస్తూ ఉన్నారు లేకుండానే. కాబట్టి సంవత్సరం వాళ్ళు ఎగ్జామినేషన్స్ ద్వారా కార్యక్రమాలు చేసుకున్నారు. సైన్స్ని డెవలప్ చేయటం, ప్రయోగాల ద్వారా సైన్స్ డెవలప్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అందరూ పెట్టేటటువంటి ఎగ్జామినేషన్ కంటే భిన్నంగా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. మీరు పెట్టే ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఆన్సర్సే కాదు, లేకుంటే క్విజ్ లాంటివి కాకుండా చేసి చూద్దాం, ఏదైనా రా మెటీరియల్ తీసుకొని నో కాస్ట్ లో కాస్ట్ అనేటువంటి తత్వంతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. సో అలానే ఈ సంవత్సరం కూడా టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఫీజు నామమాత్రంగా తీసుకుంటారు, పేపర్ ఖర్చు. మరి ముందుగా పాఠశాల స్థాయిలో ఎగ్జామినేషన్స్, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించి చివరికి రాష్ట్ర స్థాయిలో నిలిచేటువంటి విద్యార్థులకి కొంత పారితోషికం, నగదు పారితోషికం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా మంచిగా ఉంటే వాళ్ళు అంతర్జాతీయ స్థాయి కూడా ఈ వేదిక ద్వారా, ఇలాంటి చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ల ద్వారా, ఇంకా రకరకాల వ్యవస్థల ద్వారా వీళ్ళు విద్యార్థి రూపం పైకి వెళ్ళడానికి ఇది ఒక ఛానల్. ఇది చాలా మంచిగా ఉంటుంది. చాలా టాలెంట్ ఎగ్జామినేషన్స్ మనం చూస్తున్నాం, కానీ కొంచెం కరెక్ట్ అని నేను అనుకోలేను. కానీ ఈ సరైనటువంటి టాలెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు సరైనటువంటి విద్యార్థులు మాత్రం బయటకు వస్తారు. ఇవన్నీ కూడా టాలెంట్ టెస్ట్ పెట్టుకోవడం, ఏదేదో పెట్టుకొని ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి అలాంటిది కూడా మనం కానీ ఒప్పుకోకూడదు. నిజమైన విద్యార్థులుగా మనం పెద్దపీట వేయాలి. కానీ ఏదో అదో ఆ టైంకి ఏదో రకమైనటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి ఫస్ట్ వచ్చాడంటే అది కలకాలం అతను నిలవగలిగేటువంటి విధంగా చేయాలి. అంచేత ఈ మొదట మనకు స్కూల్ 28 సంవత్సరాల నుంచి సెంచరీ వ్యవస్థలు దాంతో దీని ఓకే. నేను కూడాను ఈ యొక్క టాలెంట్ని నమ్ముకొని పైకి రావడం జరిగింది. మరి నేను సుమారుగా 87లో సర్వీస్ కమిషన్ రాసినప్పుడు దాదాపుగా 2 రోజులు ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. మరి కష్టపడి దాంట్లో నుంచి నెగ్గి, ఇంటర్వ్యూలో కూడా నెగ్గి ఉద్యోగం సంపాదించగలిగాము. 33 సంవత్సరాలు గవర్నమెంట్ చక్కగా ఉద్యోగం చేయడం జరిగింది. ఇవాళ కూడా పిల్లలకు సేవ చేసే భాగ్యం. ఇదే లేకుండా ఉంటే ఎక్కడో కూర్చోవాలి, ఇంట్లో కూర్చోవాలి, అది కాదు. మనిషి జీవితకాలం కూడాను 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే అబ్దుల్ కలాం యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మేము ముందు వెళ్తున్నాము. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పిల్లలతో ఎగ్జామినేషన్స్ ఫీజు తీసుకొని మీరు రాసుకోండి అని అనడమే కాకుండా వాళ్ళకి ఎన్ని కూడా దగ్గర కోచింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడు అరేంజ్ అయిపోతున్నాం 8th క్లాసు. కాబట్టి సంవత్సరం అంతా కోచింగ్ ఇచ్చి మనం మా సిద్ధాంతం ఏంటంటే పక్క చేలో మేత వేసి గేదె మా ఇంట్లో పాలు ఇవ్వాలని చెప్పేసి మేము నమ్మట్లేదు. కాబట్టి అదేదో మనమే చేయాలి. మన యొక్క బ్యాక్గ్రౌండ్ తోటే, మన యొక్క టీచింగ్ ఎబిలిటీస్ తోటే మరి పిల్లల్ని మనం వెలుగుతీసాలనే ఉద్దేశంతో సంవత్సరం అంతా కూడాను పిల్లల్ని ఒక 20%, 30% పిల్లల్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ద్వారా వాళ్ళ ముందుంచి మిగిలిన పిల్లలు కూడా ఇన్స్పైర్ కావాలనే ఉద్దేశంతో ఇలా మేము కోచింగ్ ద్వారానే ముందుకెళ్తున్నాము. ఇది లాటరీ సిస్టమ్ ద్వారా మాత్రం వీళ్ళు ఫస్ట్ వచ్చినట్టు కాదు. నేను చెప్తే ఒకప్పుడు మన దగ్గర టాలెంట్ టెస్ట్ ఎగ్జామినేషన్ అమ్మాయి జిల్లాలో మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి పరిణతి అదే సంవత్సరం రాసిన 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో 561 మార్కులతోటి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఆనాడు నేను ఆ కార్యక్రమం చెప్పడం జరిగింది, చెప్పినట్లుగా జరగటం జరిగింది.
ఇవాళ టాలెంట్ టెస్ట్లో మరి ప్రతిభ చూపిన విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. ఇవాళ ఒక రవితేజ అనే పిల్లవాడు స్టేట్ లెవెల్లో జీకే టాలెంట్ టెస్ట్ ఉన్న పిల్లవాడు ఇవాళ అమెరికా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా ఉన్నాడు. అంతటి స్థాయికి పిల్లలు ఎదగడానికి చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నం కనుక లేకపోతే జరగదు. ఇది సెంచరీస్ సంస్థలు ముఖ్యంగా ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మాకు ఎందుకో పిల్లలు అనేటువంటి తత్వంతో మేము ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడు కూడా నేనంటూ కూడా ఫిజిక్స్ సంబంధించిన వ్యక్తిని కాబట్టి నేను ఫిజిక్స్ని కొనుక్కోలేదు కాబట్టి అమ్ముకోను. అందుకంటే కూడాను పిల్లలకు చెప్పడమే నా యొక్క ప్రవృత్తి కాబట్టి ఎప్పుడు కూడాను సెంచరీ 10 మందితో చెప్పించుకుంటూ ముఖ్యంగా మరి వీలైతే పిల్లల దగ్గర డబ్బు కూడా ఆశించకుండా వాళ్ళు చదువుకుంటే మాకు చాలు. మా పత్త ఎలా ఉంటుందంటే మనం తినలేకపోయినా మనం 10 మంది మన ముందు తింటే బాగుంటుంది అనే తత్వం కలిగిన వాళ్ళం మేము. చాలు అటువంటి ఆనందం అనేది మనిషికి వేరే ఉండదు. అందులో భాగంగా మనం ఇప్పటికి కూడా ఇక నుంచి వాళ్ళ ఒక స్థాయికి సెంచరీ విద్యా సంస్థల ముందు తీసుకెళ్తాం. అది ఈ సంవత్సరం మొదలైంది. రోజు 2 గంటల కోచింగ్ తోటి పొద్దున్నే నేను లేచానంటే తీసుకునేది ఐఐటి క్లాస్ లెవెల్ 1, ఈవినింగ్ మళ్ళీ లెవెల్ 2, మధ్యలో బయట ఎక్స్ట్రా ఈ యొక్క గెస్ట్ లెక్చర్స్ పిలిపించి సో ఒక చాప్టర్ ఒకళ్ళు, 2 చాప్టర్లు ఇద్దరు, ఒక సిద్ధార్థ కాకుండా నలంద నుంచి మన దగ్గర ఆదివారం చెప్పే రోజులు ఆ రోజుల్లో చెప్పేవాడు. ఒక టీం వచ్చి పగలంతా ఆదివారం అంతా చెప్పి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా నలంద విద్యా సంస్థకి మంచి పేరు తెచ్చినట్టు విద్యార్థులు మేము చాలామందిని చూసాం. మా బాబు కూడా అక్కడ చదువుకున్నాడు. ఇలాంటిది అందరూ సహకరిస్తే వస్తాయి. ఇవాళ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకునేటటువంటి యొక్క అందరూ కూడాను ఈ మేనేజ్మెంటు స్కూల్ స్థాయిలోనే పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యక్రమాలు రూపొందించుకుంటే మెరుగైనటువంటి విద్యను మనం అందించడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఈనాడు మేము ఆ కృష్ణవేణి కాలేజీలో వెంకటేశ్వర గారిని పిలిస్తే కెమిస్ట్రీ ఈ రకంగా పిల్లలకి తోడ్పడే విధంగా మనకున్న పలుకుబడి, మనకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఎవరైతే మనం ఎవరికైతే సహకరించగలుగుతామో ఎదుటి వాళ్ళ సహకారం కూడా మనం తీసుకొని పిల్లలకి మనం ఉపయోగపడేటట్లు, మనకు ఉపయోగపడేటట్లుగా కాదు, విద్యార్థి లోకానికి పిల్లలు నమ్ముకున్నట్టు మనం వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఉండేట విధంగా ప్రయత్నిస్తే స్కూల్కి ఒక్కలైనా కానీ నిలబడితే ఈ పిల్లలు తక్కువలేం కాదు. అంతర్జాతీయ స్థాయికి మన పిల్లలు ఎదుగుతారు. దానికి సరైన ప్రణాళిక ఉండాలి. సహజంగా పిల్లలు వ్యతిరేకత ఉంటారు. వాళ్ళకి తెలియకపోవటం వల్ల కొంతకాలం మనం వాళ్ళకి మోటివేట్ చేయటం వలన చెప్పటం వల్ల అనేక రకాల ఉదాహరణల ద్వారా వచ్చిందంతా రానిదంతా రాబోయే రోజుల్లో ఉండాల్సిందంతా ఇవన్నీ వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే చక్కగా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇది నా యొక్క స్వానుభవంలో నేను తెలుసుకునే విషయాలు. విద్యారంగంలో నేను 36 సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఇబ్బంది అనిపించుకోవట్లేదు. నేను గొప్ప చేస్తానని చెప్పేసి ఏమాత్రం అనుకోవట్లేదు. ఇది నా ధర్మంగా నేను భావిస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఏమైనా గొప్పగా ఫీల్ అయ్యారు? ఏదీ లేదు. ఇక్కడ ప్రతి ఒక్క విద్యావేత్త అటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను. సో ఇలాంటిది ఇంకా రాబోయే వారికి ఇలా ముందుకు పోవాలడానికి ఏది చేస్తే ఏది కాదు. నేను చెప్తున్నాను కదా, కుండలో కూడు కుండలోనే ఉండి పొలగాడు దొడ్డుగా ఉండాలంటే మాత్రం కాడు. మనం కష్టపడి పని చేయించాలి, పిల్లవాడిని చదివించాలి, మనం శ్రమించాలి. శ్రమ జరిగితేనే ఫలితం అనేది ఉంటుంది. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. మనం శక్తిని కోల్పోతేనే కొంత పని జరుగుతుంది. అక్కడ మనం ఎదగకుండా కూర్చొని సుఖంగా అట్లనే కూర్చొని అక్కడ పని జరగాలంటే ఏది కాదు. కాబట్టి ఈ క్రియా సిద్ధాంతాన్ని నమ్ముకొని మనందరం కూడా ఎదవాలి. ఈ పిల్లలు అలా ముందుకు వచ్చారు. మరి ఎగ్జామ్ రాయమంటే రాశారు. వీళ్ళందరూ కూడాను కేవలం 150 మంది రాశారు. ఇక్కడ మన స్కూల్స్ మొత్తం మీద 250 మంది రాశారు. అందులో ఈ స్కూల్ నుంచి ఒక 3, ఆ స్కూల్ నుంచి 3 సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. కొంత బెస్ట్ రిజల్ట్ తీసి ఆ పిల్లలు నా పర్యవేక్షణలోనే వాటన్నింటినీ వాల్యుయేషన్ చేయించి వాటిలో ఉన్నటువంటి రాని వాటి కూడా సమాధానాలు తర్వాత చెప్పినాను. ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి డౌట్స్ ఎక్కడ కూడా ఇది కాకుండా ఒకప్పుడు పిఆర్కే చైతన్య పిల్లవాడు ఉండేవాడు. ఇలాంటి టాలెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉండేవాడు. నా పిల్లవాడికి వచ్చే డౌట్ ఉంటే మాత్రం నిద్రపోడా పిల్లవాడు. నాకు తెలిసిన డౌట్స్ నేను చెప్తే కెమిస్ట్రీ డౌట్స్ ఊళ్ళో వాళ్ళని పిలిపించి అంతా ఆ రకంగా ఆ రోజుల్లో పిల్లలు కూడా అట్లా పట్టుదలకు ఉండేవాళ్ళు. అట్లా వీళ్ళని ఎగ్జామ్ పెట్టాము పని అయిపోయింది అనేటి ధోరణి కానీ కాకుండా వాళ్ళు చేయలేకపోయింది ఏంటి, ఎగ్జామ్ ద్వారా తెలుసుకోలేకపోయింది ఏంటి, ఇంకా ఎగ్జామ్ రాసి అలానే ఉండాలా అంటే కేవలం మనం ముందున్నట్టు నలుగురే కాకుండా మొత్తం విద్యార్థులకు నేను ఈ సందర్భంగా ఎగ్జామినేషన్స్ ముందు రోజు, ఎగ్జామినేషన్ తర్వాత రోజు, ప్రతిరోజు కూడా రాయలేకపోతే ఏదో లెక్క చేయలేకపోతే ఇలా ఉంటే ఎలా అనేటటువంటిది వాళ్ళు తెలియజేసుకుంటూ చేస్తే పిల్లలు తెలుసుకోగలుగుతున్నారు. కేవలం వాటిని ఫిజికల్గా హింసించిన మాత్రంలో పిల్లలు మారరు. మార్చే విధమైన పద్ధతులు మనం ఉండాలి. చెప్పేవాళ్ళకి బాగా ఓపిక ఉండాలి. పిల్లలు కూడా కొంచెం అర్థం చేసుకునే తత్వాన్ని కలిగి ఉండాలి. ఇది పిల్లలు ఏ పిల్లవాళ్ళైనా ఏ ఇంటి తల్లిదండ్రులు ఎవరైనా కానీ మనందరం వాళ్ళకి
మరి సేవ చేస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఉండటం వలన సెంచరీ వ్యవస్థలో చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, డౌటే లేదు. ఇక నేను నాకుంటూ ఓపిక ఇంకా అది లేదు. 30 సంవత్సరాల క్రితం ఎలా అయితే నేను క్లాసులు తీసుకోగలిగానో ఆ ఓపికతో ఇవాళ మనం ఉన్న అనుభవాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలని, నాతో మిగిలిపోవాలని చెప్పేసి నేను అనుకోవడం లేదు. విద్యార్థి లోకానికి నా సలహాలు, నా సంబంధించిన సబ్జెక్ట్ అందరూ కూడా ఎప్పుడు కూడా అందించాలంటే దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. ఈ సెంచరీ విద్యా సంస్థల్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్ళడానికి పొరలేసారి లేకపోయినప్పుడు కూడాను ఈ విద్యా సంస్థలకి ఏమాత్రం కొదవ లేదు. ఇవి ముందుకు వెళ్ళలేదు. ఒక సరైనటువంటి విద్యకి కేర్ ఆఫ్ అనేది సెంచరీగా ఉండాలని చెప్పేసి నా మనసులో ఉన్న మాట. సెంచరీ కేవలం డబ్బు సంపాదించడం కోసం ఏ మాత్రం కాదు. డబ్బే సంపాదించదలుచుకుంటే నేను బయటకు పోతే సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ఐఐటీ ఫిజిక్స్ చెప్తే ఇస్తారు. అది క్వశ్చనే లేదు నాకు. ఇక్కడ రూపాయి నేను పిల్లలు చెప్తాను కానీ బయట ఒక 10 లక్షలు ఇచ్చినా కానీ నేను చెప్పను. అది నా స్వభావం. సో ఇలాంటి చిన్నారులు మా ముందు ఉన్నటువంటి నాతో ఉన్నటువంటి విద్యార్థులు శైలజ 9th క్లాసు 29 మార్క్స్ తెచ్చుకుంది అవుట్ ఆఫ్ 40కి. ఆ తర్వాత రామారావు పిల్లవాడు కూడా 29 మార్క్స్. ఈ ఇద్దరు కూడా 9th క్లాసు. నా వెనక ఉన్నటువంటి విష్ణు అనే పిల్లవాడు చాలా షార్పు. BAS అంటే బెస్ట్ అవైలబిలిటీ స్కీమ్ ద్వారా మన దగ్గర చేరాడు. అయినప్పుడు కూడా ఆణిముత్యం లాంటి పిల్లవాడు, వాడు 30 మార్క్స్ తెచ్చుకున్నాడు ఇక్కడ. అది గ్రేట్. అలానే ఇంకో పిల్లవాడు ఉన్నాడు, వాడి పేరు అక్షిత్. అంతనా ఈ అక్షిత్ కూడా వీడు కూడా బెస్ట్ అవైలబిలిటీ వెళ్ళి ఈ ఇద్దరు బెస్ట్ అవైలబిలిటీ వాళ్ళు. ఇద్దరు కూడా ఫీజులు కట్టేది ఏం లేదు, గవర్నమెంటే వాళ్ళకి 30,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం ఖర్చులు వాటిలోనే ఉంటాయి. కాబట్టి అలాంటి పిల్లలు రావాలి. మనకు బెస్ట్ అవైలబిలిటీ పిల్లలు సుమారుగా మన దగ్గర 150 మంది ఉన్నారు. 150 మందిలో పై 50 మంది మాత్రం బ్రహ్మాండమైన చదువులో ఉన్నారు. సరే కొంతమంది చాలా వెనకబడి ఉన్నారు కానీ వాళ్ళు కూడా రాను ఖచ్చితంగా ముందుకు వస్తారు. ఇది పిల్లలు వదిలేసే పద్ధతిలో కాకుండా మేము ఉంటున్నాం. మా దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ అంతా కూడా బాగా కృషి చేస్తూ ఉన్నది. సో ఈ 4 పిల్లల విద్యార్థులు నేను మనస్ఫూర్తిగా మనసారా అభినందిస్తూ ఉన్నాను. వీళ్ళకి కూడా చిరు సహాయం, వీళ్ళు ఇట్లా అనేది ఇచ్చినందుకు, అందరి ముందు నిలబడినందుకు, అందరికంటే ముందున్నందుకు రేపు అసెంబ్లీలో వీళ్ళకి కొంత ఫైనాన్షియల్గా తలా 50 రూపాయలు 100 రూపాయలు లాంటి ప్రైజులు నేను చెప్పాను కూడా. మీరు తెచ్చుకోండి, ఇక్కడ నేను ఇస్తాను, అక్కడ వస్తే అక్కడే తీసుకుంటారు. కానీ ఈ రకంగా మీకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఎంతో పేరు వస్తూ ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది చెప్తూ ఉంటాను. పిల్లలు బాగా ఇన్స్పైర్ అవుతారు. 10 రూపాయలు మనకు వాళ్ళకి ఎక్కువేం కాదు, కానీ ఆ 10 రూపాయలు వేరే వాళ్ళు ఇస్తే మాత్రం అది చాలా గొప్పే మనకి. సో ఆ రకంగా ఈ పిల్లలు ముందు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా నాకు కూడా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంకా మనం రోజు కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళకి సహకరించడానికి చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తూ ఈ పిల్లల్ని మరొకసారి అభినందిస్తూ సెలవు. My name is Shailaja and I am from 9th standard. I am studying in Century High Profile in Khammam. This is my pleasure to get second place in a Chakmuki talent test. I got 29 marks out of 40, but I disappointed because of I didn't got first place. And I am feeling happy that I take guidance of Prabhakar sir. He will say motivation classes. Because of him only I got this knowledge, and I am feeling very happy to be as his. And I have proved my talent by this test. Thank you. My name is Vishnu and I am from 8th standard. Recently we wrote the Chakmuki talent test on 16th November, and in that I selected for in the highest marks, and I selected for the next Mandal level, and I am feeling very happy to select for the Mandal level, and I am feeling very happy that what means I am the 8th standard, and in our school total 10 up to 10th class they wrote the Chakmuki talent test 8th, 9th, 10th. In that I am feeling very happy to select. I am the 8th student selected for that. Even the 10th class student also not selected for that, and I am feeling for that 8th class student I am the selected for that, and I got this success by the guidance of our Prabhakar Rao sir. He used to tell always anything for us. He used to think to tell to students for anything. He always think about the children to tell something. He want always to tell something for the students. So by the Prabhakar sir guidance I achieved this. The examination is
even 10 rupees also, but that examination proved my talent. That examination proved my talent, so I am feeling very happy. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. నేను 9వ తరగతి సెంచరీ హై ప్రొఫైల్ స్కూల్లో చదువుతున్నాను. నేను చెక్మింగ్ టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి చెక్మింగ్ టాలెంట్ టెస్ట్ కేవలం స్టేట్ లెవెల్ కాకుండా నేషనల్ లెవెల్ వరకు ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా టాలెంట్ ఈ చెక్మింగ్ టాలెంట్ టెస్ట్ ద్వారా నిరూపించుకోగలిగాం. కానీ నాకు 40కి 29 మాత్రమే వచ్చాయి. అది నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగతా 11 మార్కులు నేను కోల్పోయాను. అది నా పొరపాటు. ప్రతిరోజు మాకు మా డైరెక్టర్ సార్ డివిఎస్ ప్రభాకర్ రావు గారు మోటివేషన్ క్లాస్ మరియు చాలా ఇంకా ఎన్నో రకాల ఫిజిక్స్లోనే టాపిక్లోనే చెప్తూ ఉంటారు. వాటిని మేము ఫాలో అవుతూ ఆయన గైడెన్స్ ద్వారా ఈ చెక్మింగ్ టాలెంట్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాం. కాబట్టి ఇది మా సెంచరీ విద్యా సంస్థలకు హర్షణీయమైనది. ఈ సందర్భంగా నేను చెప్పబోయేది ఏమిటంటే చెక్మికి అంటే ఒక విజయాల సారథి లాగా. ఎందుకంటే దాంతో మన టాలెంట్ ఏంటో మనకే తెలుస్తుంది. ఒక పేద విద్యార్థి మీద ఆయన కుటుంబం మరియు ఆ పాఠశాల